ఆత్మలు ఆరాధించేవారిని ఆత్మలు ఆరాధించండి, ఆత్మలు పరవశించేవారిని ఆత్మలు పరవశించండి, స్తుతించేవారిని స్తుతించేవారిని, కీర్తించేవారిని కీర్తించండి. అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని భాషలుగా మాట్లాడేవారు. మేమేమో ఎన్నో కేవలం నిండిపోవడం మాత్రమే మీ దయా సంకల్పం చెప్పున మీరు గతించిన 2 రోజుల ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా జరిగించిన విధానంలో మీకు స్తోత్రం చేస్తున్నాం. ఈ ఆఖరి రాత్రి అందరికీ మీ మాట మా నోట వచ్చును గాక, మీ కృప కలుగును గాక, కృప ఉండును గాక, కృప ఏలుబడి చేయును గాక, కృప దొరుకును గాక, కృపకు వారసులమగుదుము గాక, కృపలో నిలబడుదుము గాక, కృప ద్వారా కార్యాలు జరుగును గాక. ప్రతిదిన ఆనందకాలము యేసు క్రీస్తు నామములో వైభవమును గాక. సియోనులోని బలమైన శక్తి చేత మమ్మల్ని బలపరచు. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో 2025వ సంవత్సరం నవంబర్ మాసంలో 14వ తారీఖు రాత్రి మనందరినీ కూడా ప్రభు ప్రవేశపెట్టారు. అందును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకు మాత్రమే చెందును గాక. చెప్పండి ఆమేన్. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత మరి ఏ వ్యక్తికి కానీ చెందకుండును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సమయంలో దైవజనులు అంగేష్ గారిని వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకెవరైనా దైవజనులు వెనకాల కూర్చుంటే వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రావడానికి వచ్చి దారి. ఈ రాత్రి దేవుని వాక్యాలను మన కుటుంబాలను కాచి దాచి కాపాడి ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. ప్రయాణాలన్నింటిలో దేవుడు తోడుగా ఉంటున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మన ప్రాణాలను అలా కాపాడుతూ ఉన్నారు. అవునా కాదా? హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించాడు. ఈ మెతుకు ఈ బ్రతుకు దేవుడిచ్చిందే, ఈ ఆరోగ్యం దేవుడిచ్చిందే, ఈ ఆయుష్ దేవుడిచ్చిందే, పిల్లరా ఈ జీవం దేవుడిచ్చిందే. ఎంతో మంది ఈ లోకంలో మనకంటే గొప్పవారు, ధనవంతులు, భాగ్యవంతులు, అందం కలిగిన వారు, ఆరోగ్యం కలిగిన వారు, అన్నీ ఉన్నవారు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడంటే కేవలం దేవుని ఉచితమైన మాట్లాడాలి కృప మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము కూడా ఎన్నో అపాయాల నుండి తప్పించుకున్నాం. పిల్లరా మొన్న శుక్రవారం రాత్రి, ఇదే శుక్రవారం రాత్రి జగ్గపేట వెళ్ళి, జగ్గపేట నుంచి ఒక 15 కిలోమీటర్లు కేసీపీ సిమెంట్ మీ అందరికీ తెలుసుంటుంది. ఆ ఫ్యాక్టరీ కొంచెం దాటి అవతలకు వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ తిరిగి 1 గంటకి 2 గంటలకు వస్తూ ఉండగా పిల్లరా నాకుని అంటే మా వాహనానికి, నా వాహనానికి ఎదురు లారీకి ఎంత దూరం కాదండి, కొంచెం దూరమే. అలాగున కొంచెం అనాలోచనగా ఉంటే
ఈరోజు నేను మీ కథల ఎదుటి కలపడేవాడిని కాదేమో. దేవుడు అంత ఘోరమైన అపాయం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ప్రతిరోజు ఏదో దిక్కుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. పక్కన చెప్పలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు యోవనన్నయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అనుభవం కలిగిన దైవజనులు ఉన్నారు. ఈ మధ్య అన్వేష్ గారికి ఒక అద్భుతమైనటువంటి పోస్టును దేవుడు ఇచ్చారు దైవస్వరూపి సహవాసంలో. వారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా పోస్ట్ గారికి వందనాలు. అదేవిధంగా బాబాయ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడా మీ అందరికీ వందనాలండి. అందరూ దేవుని కృపను బట్టి ఈ రాత్రి దేవుని సందులో ఈ ముగింపు కూడకులోనికి రావడానికి ప్రభు కృప చూపించారు. అందరూ కూడా దేవుని స్తోత్రం చేయడం గట్టిగా హల్లెలూయా. మంచిగా ఇంతవరకు సంగీతాన్ని వాయించినటువంటి సహోదరులకు కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సమయము చాలా తక్కువగా ఉంది. మరి అన్నగారు మనందరికీ మరి క్లాస్లో ఉందన్నారు కనుక పెద్దలకాడిని ముగించుకుంటే కాస్త నిద్రపోక మునిపి మనందరం చక్కగా సంతోషంగా భోజనం చేసుకుని వెళ్ళొచ్చని చెప్పారు. కనుక మీ బాధ చూడలేక నా బోధ 1 గంట యేసు రక్తం ఏం చేయం. దేవుని మాట మన నోట వచ్చునుగాక. పెద్దలు ఒక మాట అన్నారు, అర్ధగంట ముద్దు 30 గంట హద్దు, గంట దాటితే గుద్దు అన్నారు. అనండి, అర్ధగంట ముద్దు 30 గంట హద్దు, గంట దాటితే ఇప్పుడు నేను హద్దులోనే ఉండాలి, గుద్దులోనికి రాకూడదు అన్నా కదా. సో దేవుని బిడ్డలారా, కనుక దేవుని వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిన్న రాత్రి కరుణాశేఖరయ్య గారు వచ్చారు కదా. ఆయన చాలా గొప్ప దైవజనులు. ఆయన ఎప్పుడు వచ్చారు అని అంటే దరిదాపు ఆత్రేయ గారు బ్రతుకున్నారట. ఆయన నేను ఫోన్ చేసి డేట్ అడిగినప్పుడు, అంకుల్ గారు మీరు ఇట్లా మా గ్రామానికి రావాలి, మా పెద్ద సంఘానికి రావాలి అని అడిగితే, ఏ ఊరు అని అంటే ఇట్లా రెమ్మన్పూడి సిఎస్సి చర్చ్. నేను ఇప్పుడు కాదు నాన్న, నేను చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను, ఆత్రేయ గారు ఉన్నప్పుడే వచ్చాను, చాలా పెద్ద పెద్దోళ్ళ పేర్లు అని చెప్తున్నారు ఆయన. సో అంత గొప్ప దైవజనులు. వాళ్ళ సంఘం చూస్తే బయటికి చాలా ప్రొజెక్ట్ అవ్వదు కానీ చాలా పెద్ద సంఘం అండి గుడివాడలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్ద బాల్కనీ ఉంటుంది, చాలా గొప్ప సంఘం కరుణాశేఖరయ్య గారిది. అద్భుతమైన దైవజనులు మన సంఘానికి రావటం మన గ్రామానికి ఎంతో ఆశీర్వాదం. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇండియాలో తక్కువగా ఉంటారు, అమెరికా అట్లా వేరే వేరే దేశాలు ఎక్కువగా వెళ్ళొస్తూ ఉంటారు. సో మంచి మిషనరీ పని ప్రయాణం చేస్తున్న గొప్ప దైవజనులతో నాకు మంచి అనుబంధాన్ని దేవుడిచ్చాడు. సో అందుని బట్టి నేను రాత్రి బలమైన వర్తమానం మనం విన్నామని నేను ఆశిస్తూ సంతోషిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్ర హల్లెలూయా. మొదటి రాత్రి ఎవరు వచ్చారండి? ప్రసాద్ గారు వచ్చారు కదా. సో దేవుని బిడ్డలారా, మొదటి రాత్రి ఒక అద్భుతమైన దైవజనుడు రావాలి, కానీ ఆయన డేట్ ఖాళీ లేకపోవడం వల్ల మనకి మొదటి రాత్రి రాలేకపోయారు. దేవుని చిత్తం అయితే ప్రభు రాకడ ఆలస్యం అయితే సభలలో మనం ఆయన తెలుసుకుందాం. పిల్లరా, రాబోయే దినాల్లో మీరందరూ కూడా ప్రార్థించండి, సహకరించండి. ఇంకా ఘనమైన దైవజనుల్ని మన మందిరానికి మన ప్రాంతానికి పిలిపించుకొని వారి చేత దేవుని వర్తమానాలు విందాం. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. రైట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత మృతుతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక రేణువుల వలెను సంతానము కలిగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనం చదివిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలను ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో రాశారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చాలా మూర్ఖుడు, పూర్వం హింసకుడును దూషకుడును హానికరుడై ఉన్నానని ఆయనే సాక్ష్యం చెప్పాడు కదండి. దేవుడు కూడా ఒకానొక దినాన్న బాధపడ్డాడు. దమస్కు మార్గములో వెళుతూ ఉండగా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అన్నాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చాడు, దేవుని పరిచారకుడిగా వాడుకున్నాడు, అపోస్తలుడిగా దేవుడు చేశాడు, ఆయా సంఘాలను కట్టడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం.
చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎన్నో పత్రికలు రాశారు, ఎన్నో సంఘాలు స్థాపించారు. పౌలు గారు ప్రియులారా మిషనరీ ప్రయాణం చేశారు. ఆయన అనేకమైనటువంటి పత్రికలు రాస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక రాసేసరికి ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి సూచనలు, ఒక పరిమాణాలు జరిగినాయి. ఏమిటాయనంటే కనుక రోములో ఉన్నటువంటి క్రైస్తవులను లేక యూదులను నీరో చక్రవర్తి ఏం చేస్తా ఉన్నాడంటే బహుగా హింసిస్తున్నాడు. ఆ హింసను తట్టుకోలేక, బాధను తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, వేదన తట్టుకోలేక, ప్రియులారా భయంకరమైనటువంటి పెడుతున్నటువంటి శ్రమను తట్టుకోలేక క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు వదిలిపెట్టేసి దెయ్యాన్ని ఆరాధిస్తే బాగుంటుందేమో, దేవుడు మర్చిపోయాడు, మన కష్టాలు చూస్తూ ఉన్నాడు కానీ మనకు సమాధానం ఇవ్వటం లేదు, మన బాధను చూస్తున్నాడు కానీ మనతో మాట్లాడటం లేదు. దేవుడు బిడ్డలారా దేవుడు మనల్ని మర్చిపోయాడేమో కనుక దేవుడు విడిచిపెట్టి మనం లోకానికి వెళ్ళిపోదామని అవిశ్వాసకరమైన ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో పౌలు గారికి వార్త వినబడింది. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. వెంటనే ఆయన ఒక లేఖ రాయటం ప్రారంభించాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక అనగా లేఖ. ఆయన ఈ లేఖలో కొంతమంది పేర్లను ప్రస్తావిస్తూ రాశాడు. మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే కనుక కొంతమంది విశ్వాస వీరుల గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. వారిలో మొట్టమొదటిగా పరిచయం చేసిన భక్తుడు ఎవరయ్యారంటే కనుక హేబేలును గురించి ఒక మాట రాస్తాడు. హేబేలు విశ్వాస వీరుడు అన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా హానోకును గురించి మరణమును చూడకుండా అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మరణమును చూడక బ్రతుకు. చెప్పండి, మరణం చూడక బ్రతుకు. ఒక ఆవిడికి 99 సంవత్సరాలు వచ్చినాయి. మన ప్రార్థన చేయడానికి రమ్మంటే దేవా నాకు ఆయుష్కాలం ఇవ్వమని నన్ను ప్రార్థన చేయమని కోరేస్తుంది ఆవిడికి. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి 99 సంవత్సరాలు. ముసల్దానాన్ని ఇంకా బతకాలని ఉందా అంటే బతకాలని ఉందా ఈ గారు అంటుంది ఆవిడిక. మరణమును చూడక చెప్పండి బ్రతుకు నరుడు అంటే ఈ లోకంలో ఎవరైనా మరణించాల్సిందే. ఇంకొక మాట చెప్పమంటారా, ఈ లోకంలో మన బ్రతికి ఉన్నంత కాలమే మనకి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి, వేరిక, ప్రియులార దుఃఖం, బాధ, ఏదైనా సంతోషం అయినా ఒక్క దినాన మనం కరుణ మూస్తే ప్రియులార గమనించండి, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిస్వం తీసుకొని భయభక్తులు కలిగి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగి? భయభక్తులు కలిగి. ఈ మధ్యకాలంలో ఒకటి షాప్ ఓపెనింగ్ చేద్దాం రండి పాస్టర్ గారు అన్నాడు. ఏమిటా షాప్ అనుకుని మనం కూడా కొంచెం హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాం. తీరా చూస్తే దాని మీద ఒక పేరు రాశాడు, కరుణామయ వైన్ షాప్ అంటాడు. ఏంటిదండి చెప్పండి అమ్మా, కరుణామయ వైన్ షాప్ అన్నాడు. దేవుని బిడ్డలారా ఆ వైన్ షాప్కి ఎవరైనా పాస్టర్ గారి చేత ఓపెనింగ్ చేయించుకోవచ్చా? నాకేమర్థమైందో తెలుసా, వీడికి భక్తి ఉంది కానీ ఏమి లేదు. భలే చెప్పారమ్మా మీరు, భక్తి ఉంది కానీ ఏమి లేదు అంటే వాడు ఒక పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలన్న భక్తి ఉంది కానీ దేనికి ప్రార్థన చేయించుకోవాలో వాడికి భయం. అర్థమైందా? అందుకని పెద్దలు ఒక మాట అన్నారు, భయం లేని కోడి వీధిలో కోడిగుడ్డు పెట్టిందట. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. 128వ కీర్తన 1వ వచనంలో చూడండమ్మా, సండే స్కూల్ చెప్తారు, నా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. స్తోత్రం చెప్పండి. సో దేవుని బిడ్డలారా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు మరణమును చూడక ఆయన ఆరోగ్యమై దేవుని అగ్ని రథముల మీద పరలోకానికి వెళ్ళిపోయిన భక్తుడు ఎవరయ్యా ఉన్నారనంటే అది హానోకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత నోవాహును గురించి కూడా పరిచయం చేస్తాడు. నోవాహు చాలా మంచివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. అమ్మ ఉన్నారా అంటున్నారా? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఎంతో మంది ఆ కాలంలో ఉండగా దేవుని దృష్టి ఎవరి మీద పడింది? నోవాహు మీద పడింది. చాలా మంది సంఘంలో పిల్లలు చాలా మంది సంఘంలో ఉంటారు కానీ పాస్టర్ గారు పదే పదే ఒకరికే పని చెప్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళంటే ఆ పాస్టర్ గారికి చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ వచ్చిన దగ్గర అంటే అన్నయ్య ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం నా భర్త నా మాట వినకుండా ఉంటాడు, బాధలు తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుని బిడ్డలను గమనించండి, బాధపడుతూ ఉంటే నేను అన్నాను కదా, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం కనుక శ్రమలు వస్తున్నాయి చెల్లి అన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతకాలం ఈ శ్రమలు అంటే ఎంతకాలం కాదు, ఓర్చుకున్న వాడికి ఓర్చుకున్నంత, రాసుకున్న వాడికి చెప్పరే రాసుకున్నంత. ఓర్చుకో, దేవుడు నిరీక్షణకు తగినటువంటి జీవ కిరీటాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓర్చుకుంది. ఒకరోజు బాగా తాగేసి వచ్చాడు. ఆ టైంలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. మరి ఏ క్రియ జరిగిందో ఏమైందో మనకు తెలియదు కానీ ఆ తాగి వచ్చినటువంటి ఆ భర్త గురించి భార్య ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నా భర్త ఈ మధ్య పిచ్చ మందులు వచ్చినాయి అంటగా, ఇబ్రహీంపట్నంలో దొరుకుతున్నాయి అంటగా,
కొండపల్లెలు దొరుకుతున్నాయి అంటగా. పెచ్చమందులను తాగేసి లివర్ పాడైపోతాం, కిడ్నీలు పాడైపోతాం, అవన్నీ పాడైపోతే మా కుటుంబం మేము చెప్పండి పాడైపోతాం, దిక్కులో నిలవైపోతాం ప్రభువా. ఒకవేళ ఆ పెచ్చమందు తాగేసి ఎక్కడైనా పడిపోయి ఎక్కడైనా మురుగుంట్లో పడిపోతాడేమో ప్రభువా, నా భర్తని క్షేమంగా చూడండి. ఎంత కొట్టినా ఎంత తిట్టినా భర్తని ఎంతగా ప్రేమిస్తా ఉందో కదండి. ఈ మధ్య భర్తలంటే ప్రేమత్వం అయిపోయి సద్దన్నం పెట్టేస్తున్నారంటే ఆడవాళ్ళు యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. భర్తలు అంటే ప్రేమ ఎక్కువైపోయి ఏం పెట్టేస్తున్నారట. ఈ మధ్య భర్త కూడా అంటున్నాడు, అయ్యా నా భార్య అంటే చాలా ప్రేమ, తాగొచ్చినప్పుడే కొడతా తప్ప మరి ఎప్పుడు. సరిపోయింది ఇద్దరికిద్దరే. దేవుని బిడ్డలారా గమనించండి, నోవాహుని గురించి మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించిన వాడు. ఎవరిని ప్రేమించిన వాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక కదండి. అతడు నన్ను నిజంగా మనం దేవుని ప్రేమిస్తే బుధవారం ఇంటికాడ కూర్చోం, శనివారం ఇంటికాడ కూర్చోం, శుక్రవారం ఇంటికాడ కూర్చోం, ఉపవాసం ఉంటే గుళ్ళోకి వస్తాం, ప్రార్థన అంటే గుళ్ళోకి వస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య మా సంఘంలో ఇద్దరు తోటి కోడలు ప్రార్థన చేస్తాం. ఒక తోటి కోడలు అంటుంది, ప్రభువా నా తోటి కోడలు పాపి అంది. ప్రార్థన అయిన తర్వాత ఏంటమ్మాయి పాపి అంటున్నావేనంటే మొన్న పావు సేరు పంచదార అడిగితే ఇవ్వలేదన్నయ్య. అంటే ప్రేమ ఉంది కానీ ఏమి ఇవ్వలేదు. పంచదార ఇవ్వకపోతే పాప అయిపోద్దా అంటే నువ్వు ఇక నుంచి మీరు ఆలోచన చేయాలా. మీరు ఎప్పుడు కనిపోపు అడిగినా మిమ్మల్ని ఏం అడిగినా మీరు ఏం చేయాలి. లేదనుకుంటే ఇవ్వండి, లేకపోతే మీకోసం ప్రార్థనలు ఏమంటారు మిమ్మల్ని. ఆ పేరు మనకి ఎందుకు తేవాలి. ఉన్నదే కాస్త ఇచ్చేస్తే పోలా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నోవాహు యథార్థవంతుడును దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. యెహోవా కల దృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. నోవాహు మీద పడింది. నోవాహు దగ్గరికి దేవుడు వెళ్ళాడు, నానా ఇదిగో ప్రజలందరికీ చెప్పు, జలప్రళయం రాబోతుందంట, అందరూ చచ్చిపోతారంట, భూమి మీద ఎవడు మిగలడు అంట అని చెప్పమంటే నోవాహు ప్రియారా అందరికి చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా నోవాహు మాట ఒక్కడి మాట. అందుకని నేను కీర్తన గ్రంథంలో 118వ కీర్తన, అమ్మా వద్దంటే టైం లేదు కనుక వెళ్ళిపోదాం. మనుషులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజును నమ్ముటి కంటే. ఇప్పుడు మనుషులందరికీ చెప్పేశాడు. తన కుటుంబాన్ని తీసుకున్నాడు, నోవాహు వాడలోకి వెళ్ళిపోయాడు. నోవాహు వాడకు తడుపు దేవుడే వేశాడు, బిగించాడు ప్రియులారా. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది, భూమి మీద ఒక్కడు మిగలలేదు ప్రియులారా. బోడి మొహం ముంతా తుఫానా చెప్పండి అమ్మా. అది వస్తేనే బయటికి రాలేకపోయాం, తట్టుకోలేకపోయాం, వరదలు వచ్చినాయి అంటగా. దేవుని బిడ్డలారా గమనించండి ప్రియులారా, 40 పగళ్ళు 40 రాత్రులు భయంకరంగా వర్షం కురిస్తే ప్రజలందరూ చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రం రక్షించబడింది. అందుకని యెహోషువ ఒక మాట అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా నోవాహు కుటుంబం రక్షించబడింది. నేను ఒక ప్రశ్న, నీ కుటుంబం కూడా రక్షించబడిందా? నీ బిడ్డలు కూడా రక్షించబడ్డారా? నీ భర్త కూడా రక్షించబడ్డారా? స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సమయం ఇంకా లేనే. ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పొయ్యిని వధించడానికి ట్రైల్ వేస్తా ఉన్నారు ప్రియులారా. అది ఎర్రని పొయ్యిని వధించి 3వ దేవాలయం కడితే ఇక చూడండి, ఇక యేసు రక్తమే, ఇక మన పని చూసుకోండి, యేసు రక్తమే. అలా ఉండదు ప్రియులారా. శ్రమకాలం మొదలవుతా ఉంది. ఇప్పుడు ఇక యూదులు, అరబ్బులు ప్రియులారా యూదుల దేశాన్ని ప్రియులారా నాశనం చేయాలని, ఇశ్రాయేలు దేశమును పాడు చేయాలని, క్రైస్తవులను హతం చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన సంభవం ఏమిటో తెలుసా? ఒక దినాన ప్రియులారా ఒక యవనస్తుడు సువార్తను ప్రకటించాలని నడుము కట్టుకొని నడి రోడ్లోకి నిలబడి సువార్తను ప్రకటిస్తే, దేవుని బిడ్డలారా మన భారతదేశంలోని ఒక రాష్ట్రంలో జరిగిన పని ఏంటో తెలుసా? అతడు సువార్తను ప్రకటిస్తే అతడంటే ఆ సువార్త అంటే గిట్టనటువంటి ఒక యవనస్తుడు వచ్చి అతని పేకను అడ్డంగా కోసవతలు పాడేశాడు. అంటే నడి రోడ్డులో సువార్త వినబడటం లేదు, సువార్త ఆగిపోయే దినాలు చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా మరణము కిటికీలోకి చూస్తా ఉంది. నడి వీధులలో యవనస్తులు లేకుండా, పసిపిల్లలు లేకుండా మరణము తాండవాడుతూ ఉంది. ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు అంటాడంటే నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని అంటాడంట ప్రియులారా. కానీ నోవాహు కాలంలో అందరూ అలాగే తిన్నారట, అందరూ అలాగే తిరిగారట, ఒకరికొకరు పెళ్లిళ్ళు చేసుకున్నారట, ఒకరికొకరు విందులు చేసుకున్నారట, దేవుని మర్చిపోయారట, సృష్టికర్తను మర్చిపోయారట, దేవుని ఆరాధించడం మర్చిపోయారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాతో కలిసి మాట చెప్పండి, మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు అనండి. అర్థమైందా వ్యర్థమైందా? గట్టిగా చెప్పండి. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు కదా.
దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మనసులు బాగోలేదు, మనుషులు కూడా పాడైపోయారు, పాపం చేస్తా ఉన్నారు, కన్ను మిన్ను కానుకుండా పాపం చేశారు. చెట్టనగా పుట్టనగా దేవుని బిడ్డలారా గమనించండి, వాయు వరుసలు లేకుండా పాపం చేస్తే దేవుడిని యెహోవా ఉగ్రతను పంపించాడు, జల ప్రళయములు అందరూ నాశనం అయిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిని గురించి పౌలు గారు తన పత్రికలు రాస్తూ, ఇదిగో రోమలో ఉన్నటువంటి సంగమా, నీలో పెడుతున్నటువంటి శ్రమలను చూచి మీరు బాధపడవద్దు, నీలో పెడుతున్నటువంటి వేదన చూచి బాధపడవద్దు, నీలో పెడుతున్నటువంటి ప్రియులారా ఏ కష్టాన్ని చూచి బాధపడవద్దు. కష్టకాలం ఎంత కాలం ఉండదు, ప్రేమ శ్రమ కాలం ఎంత కాలం ఉండదు. దేవుడు ఒక దినాన సమాధానం ఇస్తాడు, దేవుడు ఒక దినాన సహాయం చేస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మర్చునేమో, కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. స్తోత్రం చెబుదాం గట్టిగా. ముగ్గురు గురించి ప్రస్తావించిన తర్వాత దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట పౌలు గారి ద్వారా. ఇప్పుడు చదవండి 12వ వచనం. అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్రము తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక రేణువుల వలెను ఆశీర్వదించాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. చాలా అద్భుతమైన మాట కదండి. మొదటి పదం అందుచేత మృతుతుల్యుడైనా. ఏంటండి, ఏమైందంట? శరీరము మృతతుల్యమైంది. ఆదికాండం 18వ అధ్యాయములో ప్రియులారా, సింధూరు వనములో ప్రియులారా అక్కడ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు శారా గుడారములో ఉండి నవ్వుకుందంట కదండి. అప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి. ఓ దేవుని బిడ్డలారా, ఆమె నవ్వినప్పుడు 18వ అధ్యాయములో శారా నీవు నవ్వనేలా అని అడుగుతాడు. అన్నాడా లేదా? నీవు నవ్వలేదా అంటే నేను నవ్వలేదయ్యా. అందుకు ఒక మాట అంటది, అయ్యా మా శరీరం స్త్రీ ధర్మము నిలిచిపోయింది, ఇప్పుడు మా శరీరము మృతుతుల్యమైంది, మేము పని చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఈ వయసులో మాకు పిల్లలు పుట్టడం ఏంటయ్యా అని ప్రియులారా వారు మాట్లాడితే దేవుడైన యెహోవా ఒక మాట అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మార్పు లేని దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చెప్పండి, ఆయన ఏదైనా ఏమైనా చేయగలవు అంటే పాడతాం కానీ కొట్టరా మీరు? అంటే కొడితే ఏమని అంటారు మిమ్మల్ని ఏమన్నా? అరే డీజే, ఏమైనా చేయగలవు కొట్టగట్టిగా నీ నామముకే ఏదైనా ఆయన సమస్తము, ఆయన సమస్తము, ఆయన సమస్తము కాదు కాదు ఆయన సమస్తము చేయగలడు. హల్లెలూయా. మన జీవితాలలో లేని వాటినిగా చేయగలిగిన వాడు ఆయన, మన పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన, ఆయన ప్రియులారా ఉన్న వాటిని అనువాడుగా చేయగలిగిన వాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, శూన్యములో సృష్టిని చేయగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెబుదాం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి 3 కూతుళ్ళంట. ఎంతమంది అమ్మా? మగ పిల్లలు పుడితే సంతోషించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆడపిల్లలు పుడితే సంతోషించే వాళ్ళు ఈ మధ్య తక్కువైపోయారంటగా. ఆడపిల్లలు ఏడుతున్నారంట కొంతమంది. లేదండి, ఆడపిల్లలే మంచిది. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా మన కష్టాల్లో ఉండగా, మన బాధల్లో ఉండగా పిల్లలు పలకరించి చక్కగా అన్నీ చేస్తుంది. మరి మగ పిల్లలు ఏమైనా తక్కువ అని అంటే, నేను మగ పిల్లలే కదా, నాకు 2 మగ పిల్లలే కదా. మరి అదేంటి మాస్టర్ గారు ఆడపిల్లల గురించి అంత బాగా చెప్పేస్తున్నారంటే, ఆడపిల్లలు లేని లోటు నన్ను అడగని చెప్తాను. యేసు రక్తమే. మా పాస్టర్ ఇప్పుడు నొప్పులు వచ్చేస్తున్నాయండి, నడుము నొప్పి. అప్పుడప్పుడు అడగదు, ఒక్క ఆడపిల్లలు ఉందా చెప్పండి, బాగుంటుందని తెగ బాధపడిపోతుంది. దేవుని బిడ్డలారా 3 ఆడపిల్లలు. ఎంతమంది అమ్మా? ఇక్కడ ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను, మీరు ధన్యులమ్మా. నవ్వరే కనీసం గట్టిగా
హల్లెలూయా. దేవుని బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు అంటే బాగా చదివించారు. నేనేమంటా తెలుసా, మీ పిల్లలకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, చదువు ఇవ్వండి, వాళ్ళ ప్రయోజకులుగా మార్చబడతారు. దేవుని బిడ్డ చదువుకున్నారు. పెద్ద పాప ఇంజనీరింగ్కి వచ్చింది. ఇంజనీరింగ్ చదవడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంది ఆ కాలేజీలో. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారంట కదా. సందేహం ఉందా? రైట్. ఇంటర్వ్యూ చేస్తారంట కదా. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ చూశారు, అడిగారు, అమ్మా మీదే ఊరు? మాది పలానండి. మీ నాన్న ఏం చేస్తాడు? పాస్టర్ గారండి. ఏంటండి? సో పాస్టర్ గారండి అనేసరికి ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి కింద పడేయమన్నారట. ఎందుకని? పాస్టర్ గారు డబ్బులు కట్టలేడేమో, సంఘం మీద బతకాలిగా. ఏమో అక్కడ బతకాలి, సంఘం మీద బతకాలిగా, డబ్బులు కట్టలేడేమో. ఇంజనీరింగ్ అంటే 1000, 2000 లక్షలు పెట్టాలంటగా, మామూలు కాదంటగా, లక్షల పోసి చదివించాలంటగా. ఎక్కడ కడతాలి, కింద పెట్టు, తర్వాత చూసుకుందాం అని పిల్లలు కింద పెట్టారట. దేవుని బిడ్డలారా కింద పెట్టినప్పుడు ఆ పాపకు ఒక మాట చెప్పారంట, అమ్మా నీకు ఫోన్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోమనంటే. సంతోషంగా వచ్చిన పాప ఇంటికి చాలా వేదనగా వెళ్ళిపోయింది. ఇంట్లో కూర్చుంది. వాళ్ళ డాడీతో చెప్పింది, డాడీ నా అప్లికేషన్ కింద పెట్టేశారు డాడీ. నిన్ను పాస్టర్ గారిని చెప్పగానే ఎందుకో తీసుకెళ్ళి ఏదో అపహాస్యంగా మాట్లాడినట్లుగా మాట్లాడారు డాడీ. ఇక నాకు సీటు రాదేమో, నాకు ఆశలు, చెప్పండి, నాకు ఆశలు లేవు ఒక డాడీ అని చాలా కుమిలిపోతా ఉంది పిల్ల. ఆడపిల్లను ఓదార్చడం చాలా కొంచెం ఓకే, ఏడుస్తూ ఉంటారు కదా, కొంచెం దుఃఖం తొందరగా వచ్చేస్తుంది కదా. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆడపిల్లలు అయితే పోటాడలేరు, కానీ పోటాడలేక ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారంటగా. అవునా కాదా? మీలో చాలా మంది నవ్వుతున్నారంటే అట్లా జరిగిందేమో అని అర్థం. దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉంది. వీళ్ళ డాడీ అన్నాడు, అట్లా కాదు నాన్న, నువ్వు నేను కలిసి చర్చిలోకి వెళ్ళి మోకరించి మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చదవండి, యెహోవాకు అసాధ్యమైనది ఏది? ఆయన సమస్తం సాధ్యం చేస్తాడమ్మా, మన ఇద్దరం ప్రార్థన చేద్దామని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఈ పిల్ల ఎక్కి ఏడుస్తూ ఉంది. ఒక మాట మీతో చెప్పాలి, చాలాసార్లు చెప్పినట్టున్నాను ప్రియులారా, పరలోక సింహాసనం కదిలించబడాలి అంటే భూలోకముల నుండి కన్నీటి ప్రార్థన చేస్తే చాలు, పరలోక సింహాసనం కదిలించబడింది. పరలోకము నుండి నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే పెదవులతో చేయొద్దు ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేయండి, త్వరగా సమాధానం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ రాత్రి అన్నం తినలేదు. తెల్లారి పొద్దున్నే పిల్లరా 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంది. మరి మీకు అలవాటు ఉందో లేదు, కానీ నేను, నా కుటుంబం, మా సంఘం అంతా కూడా తెల్లారుజామున 3 గంటలు లేచి ప్రభుతో మాట్లాడటం ప్రారంభించాం. దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన ప్రారంభిస్తూ ఉంది. ప్రారంభించిన తర్వాత ఉదయం పిల్లరా కాలకృత్యాలు తీసుకుంది, టిఫిన్ చేసింది. ఇంతలోకి తన ఫోన్ రింగ్ అయ్యింది. పిల్లలు గమనించండి, రింగ్ అయ్యింది. 10 గంటలకెల్లా కాలేజీకి రమ్మన్నారు. ఏం జరిగిందని తెలుసా? ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ గదిలో, అంటే ప్రిన్సిపాల్ రూమ్ లో ఒక అతను ఉంటాడంట పని చేయడానికి. ఏమిటి ఆయన ఏదో అంటారు, అటెండర్ ఉంటారు కదా. అటెండర్ అంటే పిల్లల అప్లికేషన్ కింద పెట్టేశాడు. కింద పెట్టేసిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయాడు. తెల్లవారి పొద్దున్నే 6 గంటలకి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి ఆ రూమ్ అంతా ఊడ్చాడు. ఊడ్చిన తర్వాత వెంటనే ఫ్యాన్ వేసాడు. ఈ అప్లికేషన్లన్నీ గాలికి ఎగిరిపోయి చిందరవిందరగా పడిపోయాయి. ప్రియారా గమనించండి, నన్ను ప్రిన్సిపాల్ తిడతాడేమోనని కంగారులో అప్లికేషన్లన్నీ మళ్ళా ఒకదాని పెట్టేశాడు. ప్రియారా గమనించండి, కిందకి వెళ్ళిన అప్లికేషన్ ఈ పాపదే పైకి వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ లిస్ట్ అంటే తయారు చేయాలి. ఆ సెలెక్ట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు దానికి బోర్డు మెంబర్స్ ఉంటారంటగా. వాళ్ళందరూ కూర్చున్నారు. ప్రియారా కూర్చున్నప్పుడు మొట్టమొదటి అప్లికేషన్ ఎవరిదేనంటే ఈ పాస్టర్ గారి పాపదేనంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పాప ఏ సాక్ష్యం చెప్పింది తెలుసా? నా దేవుడు అసాధ్యమైన దానిని సాధ్యపరిచాడు. నేను ఒక మాట అంటానండి, ఈ జీవితంలో ఇంతవరకు జరగని దానిని నా దేవుడు సాధ్యపరచబోతూ ఉన్నాడు. నా వల్ల కాను అనే దానిని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో పొందలేని దానిని పొందించడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. అందును బట్టి చెప్పండి, రాత్రి మన దేవుడు ఎవరంటే అసాధ్యములన్నీ సాధ్యపరిచే దేవుడి రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, దేవుడైన యెహోవా అబ్రహాము ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ప్రియారా మాట్లాడినప్పుడు ఆ మృతుతుల్యుడైన ఆ ఒక్కని నుండి ఆకాశములో నక్షత్రాలు లెక్కింప శక్యము గాని నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి, చెప్పండి, ఇసుక రేణువుల వలెను దేవుడు వారి సంతానాన్ని విస్తరింపచేశాడు. జరగదు అనుకున్న దాన్ని జరిగింప చేశాడు. అవదు అనుకున్న దాన్ని చేసి ముగించాడు. అంతకు మాత్రమే కాదండి, ఊహకు మించినటువంటి ఆశీర్వాదముతో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.
మనము చేయలేని వాటిని చేయగలిగిన దేవుడు మన దేవుడైన యెహోవా. మన వల్ల కానటువంటి దానిని ప్రియులారా ముగించగలిగిన వాడు దేవుడైన యెహోవా. స్తోత్రం చెప్తాం గట్టిగా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? ఈ 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా పట్టికుంటదండి. విశ్వాస వీరుల పట్టికుంటది. యోధా పత్రికలోనేమో భ్రష్టుల పట్టికుంటది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికుంటది. విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి. విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఆ తర్వాత అదృశ్యమైన దానిని అనుటకు అది రుజువై ఉన్నది. మీకు అర్థమయ్యే రీతిలో ఈ రాత్రి చెప్పాలి. విశ్వాసం అనగా నీ కంటికి కనబడిన దాని కనబడి ఉన్నదని నమ్మటమే విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు పొందలేని దానిని పొంది ఉన్నామని నమ్మటమే విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు జరగిన దానిని జరిగి ముగించబడింది నమ్మటమే విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 35 మంది విశ్వాస వీరులు ఉన్నారండి. ఎంతమంది అండి? చెప్పాలి. వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటా ఒక్కొక్కరు చెప్పుకుంటా పోతే సమయం లేదు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. 35 మంది విశ్వాస వీరులు ఉన్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారి పేర్లు ఈ రోజు రాత్రి మనం ధ్యానం చేశాం. ఒకటి హేబేలు, రెండవది హానోకు, మూడవదిగా ప్రియులారా నోవహు, నాలుగో వాడు ఎవరో తెలుసా? అబ్రహాము. దేవుని బిడ్డలారా, అబ్రహాము అనగా జనములకు తండ్రి. ఎవరు తండ్రి? జనములకు తండ్రి. అతడు విశ్వాస వీరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ అధ్యాయంలో పౌలు గారు దేవుని బిడ్డల రోమ్ సంఘములో ఉన్నటువంటి కలతలతో కన్నీళ్లతో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు అబ్రహామును గురించి ఎక్కువగా ప్రస్తావించండి. తర్వాత చదువుకోండి. అబ్రహామును గురించి 11వ అధ్యాయంలో ఎక్కువ వచనాలు రాశాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా గమనించండి. కొన్ని సందర్భాలు ఒంటరిగా ఎందుకో బాధపడతా ఉంటాం కదండి. నా ప్రార్థన వింటలేదేమో, నాకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని మనం బాధపడతా ఉంటాం కదా. ఇప్పుడు మీరు అలా బాధపడుతూ ఉంటే 115వ కీర్తనలో ఒక వచనాన్ని మీకు చూపించాలి. యెహోవా మమ్ములను మర్చిపోలేదు, యెహోవా మమ్ములను ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కానే కాదు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను, చూడు నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో, చూడు నిన్ను చెక్కియున్నాను. నీ పాదం అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా పాడాలి. తల్లిలా నాలించును, తల్లిలా ముదిమి వచ్చు వరకు యేసయ్యా. తల్లిలా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను చూడుము, నా అరచేతులలో నేను నిన్ను. అబ్రహామును గురించి 11వ అధ్యాయంలో ఎక్కువగా దేవుడు ప్రస్తావించాడు. ఎందుకు దేవుడు అంతగా ఇష్టపడ్డాడు అబ్రహాముని? అబ్రహాము ఏమైనా దేవుడు నమ్ముకున్నవాడా? కాదండి. అబ్రహాము అన్యుడు కదండి, దేవుని ఎరగనవాడు కదండి. అబ్రహాము తండ్రి తెరాహు బొమ్మలు అమ్మేవాడు కదండి. బొమ్మలు అమ్మేవాడేమో అబ్రహాము అయితే తయారు చేసేవాడేమో తండ్రి కదండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాగ అన్యుడైనటువంటి అబ్రహాముని పౌలు గారు ఎందుకు ఎక్కువగా పరిచయం చేశాడో తెలుసా? దేవుడు పౌలు గారిని ఆశీర్వదించడానికి 4 మంచి గుణగణాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఎన్నున్నాయండి? 4 మంచి గుణగణాలు. టకటక గమనించండి. ధ్యానం చేసుకుని మనం 10 గంటలకెళ్ళి కూడుకుని ముగించుకుందాం. యేసు రక్తమే. నెంబర్ 1, అబ్రహామును ఆశీర్వదించడానికి. ఆ మృతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక రేణువుల వలెను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అనంటే, నెంబర్ 1, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే,
యెహోవా, చెప్పండి, యెహోవా నీవు లేచి. నీవు అనే మాట దగ్గర ఎవరండి? అబ్రహాము కాదండి, అబ్రహాము అన్యుడిగానే ఉన్నాడు. చూడండి, చదవండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీవు. చాలండి. ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడమ్మా? అందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య ఒక ఆవిడ పాడుతుంది, అందరూ నన్ను విడిచిన. ఈవిడ ఎవరి ఫంక్షన్కి వెళ్దాం? ఏమమ్మా, ఎవరి ఫంక్షన్కి వెళ్దాం? పాట ఏం పాడుతుంది? నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఆలోచించి, బాయ్ నువ్వు ఎవరైనా ఫంక్షన్కి వెళ్తున్నావు అంటే, నాకు ఇష్టం ఉండదండి అస్సలు. అప్పుడే మా స్టేటస్ ఏంటి? మరి ఈ పాట ఎందుకు పాడుతున్నావు? నువ్వు వెళ్తేనే కదా నీ దగ్గరికి వచ్చేది. పైగా మైకి తీసుకొని అందరూ నన్ను విడిచిన నీవు నన్ను. ప్రియారు గమనించి, అందరిని విడిచిపెట్టమన్నాడు. బంధువులను విడిచిపెట్టమన్నాడు, స్నేహితులను విడిచిపెట్టమన్నాడు. తర్వాత ఎందుకు బంధువులను విడిచిపెట్టమన్నాడు తెలుసా? ఇదే బంధువులు యోసేపుని ఏం చేశారు? మాట్లాడరే? ఎక్కడ? ఐగుప్తు దేశానికి కదా. కొట్టారు, చిత్రహింస చేశారు, కోపపడ్డారు, అసూయపడ్డారు, ద్వేషించారు, గుంటలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒంటరి వాడిగా ఉండి మూలిగాడంట కదా. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, 10,000 మంది అయిపోతాడు. లాస్ట్కి లెక్కింప సఖ్యంగానికి స్థాన జనముగా మార్చబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కడే బయలుదేరాడు యాకోబు, అతడు విస్తరించబడ్డాడు. బంధువులు విడిచిపెట్టినటువంటి యోసేపుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? దేవుని బిడ్డలారా గమనించండి, సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించినటువంటి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి అని. అంటే కూర్చున్నాడా, నుంచున్నాడా? కూర్చున్నాబట్టే కదా లెగమన్నాడు. ఎందుకు కూర్చున్నాడు? కూర్చోవడానికి 2 కారణాలు. బాధ ఎక్కువైపోయి, వేదన ఎక్కువైపోయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతడు కూర్చొని బాధపడుతున్నాడు. బాధపడడానికి కారణం ఏమిటి? ఆ 11వ అధ్యాయం 12వ అధ్యాయము 11వ అధ్యాయం ఆఖరి వచనాలలో తన తండ్రి అయిన తెరాహు చనిపోతే అబ్రహాము ఒంటరిగా ఉండి అబ్రహాము ఏడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నాడట. ఒక మాట మీతో చెప్పాలి. అందరూ ఉన్న వాళ్ళకి విలువ ఉంటుందేమో, కానీ అనాథలకు విలువ ఉంటుందండి? చెప్పండి, విలువ ఉంటుందా? ఇలాగనే హైదరాబాద్ పట్టణంలో దేవుని బిడ్డలారా ఒక అనాథ బిడ్డ అండి. అతని తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోతే అతడు ఒక్కడే కొడుకండి. అతడు హాస్టల్లో చదివి పెరుగుకున్నాడు. పిల్లారా పెరిగి పెద్దవాడు అయ్యాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో చిన్న అప్లికేషన్ పెట్టుకుని జాబ్ సంపాదించుకున్నాడు. అతడు పిల్లలు అనాథగానే పెరిగాడు. ఏదో మలాంటి గొప్ప దైవజనులు, కొంత దైవజనులు ప్రేమించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దైవజనుల మీద ఆధారపడటం మానేశాడు. దేవుని బిడ్డలారా ఉద్యోగానికి బయలుదేరి వెళ్తా ఉంటాడు. మందిరం కనపడింది. మందిరం దగ్గరికి రాగానే ఇతడు ఏమంటాడు తెలుసా? యేసయ్యా ఈ రోజు నీ దగ్గరికి వచ్చానయ్యా అంటాడట. ఏమంటాడండి? మాట్లాడరే? కొంతమంది అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవట్లేదట్టుగా. ఈ మధ్య ఒక ఆవిడ అట్టకి తినేసి కోడి గుడ్డు కూర వండుకుంది, హడావుడిగా మింగేసింది. నిలువుగా వెళ్ళాల్సింది అట్టం తిరిగింది గొంతు. ఇక అంతే, మాట రావట్లే, ఏమంటుంది ఇక అంతే. ఈ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి యవనస్తుడు ఏమంటాడు తెలుసా? మందిరం దగ్గరికి రాగానే యేసయ్యా ఈ రోజు నీ దగ్గరికి. ఉదయం వెళ్ళేటప్పుడు అలా అంటాడు, మరలా సాయంత్రం మరలా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మరలా అంటాడు ఏమని? యేసయ్యా ఈ రోజు నీ దగ్గరికి. ప్రార్థన చేయడండి, గుడి దగ్గరికి వస్తాడు, యేసయ్య నేను వచ్చానయ్యా అంటాడు. మరలా వస్తాడు, యేసయ్య నేను వచ్చానంటాడు. అలా ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు పొద్దున్నే వచ్చాడు, యేసయ్య ఈ రోజు నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పాడు. డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండగా పిల్లలు గమనించండి, ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో పడేశారు. దేవుని బిడ్డలు హాస్పిటల్లో పడేసిన వెంటనే దేవుని బిడ్డలు ఒళ్ళంతా గాయాలైపోయినాయి. హాస్పిటల్లో గాయాలైపోయి ఉన్న సంగతి మిగతా వాళ్ళకు కూడా తెలిసి అందరి బంధువులు వచ్చి అందరూ పలకరిస్తున్నారు, కానీ ఈ అనాథ బిడ్డ దగ్గరికి ఎవరు వచ్చి పలకరించనే? మీకు ఒకటి అర్థమవుతుందా? అందరి ఇంటికి సారించి మీ ఇంటికి సారిపోతే మీ మనసు ఏముంటది? ఆ లెవెల్ వేరేగా ఉంటది. నా టైవరాని నేను చెప్తాను లెక్క అంటారు అప్పుడు కదా. ఎంత కొంచెం బాధగా ఉంటది కదా. అందరి దగ్గరికి వచ్చి అందరూ పలకరిస్తున్నారు. అయ్యా ఎలా ఉన్నామని, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, యాప్లిస్కర్ ఇచ్చేవాళ్ళు యాప్లిస్కర్ ఇస్తున్నారు, పలకరిస్తున్నారు, ఏం పర్వాలేదని ధైర్యం చెప్తున్నారు. ఇతని దగ్గరికి ఒక్కడు ధైర్యం చెప్పట్లేదు, ఒక్కడు పలకరించట్లేదు. ఇతను అన్ని చూస్తా ఉన్నాడు. ప్రియులారా చూసి యేసయ్య ఇక నాకు ఏం అర్థం కావట్లేదు ప్రభువా, ఇక నేను బ్రతకటం వేస్ట్ ఏమోనని అలా కళ్ళు మూసుకొని ఏడుస్తూ నిద్రపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా నిద్రపోయినప్పుడు ఆకాశము తెరవబడి
ఒక తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి మహిమతో నింపబడిన, వెలుగుతో నింపబడిన ఒక ఆయన వచ్చి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి, నా కుమారుడా, ఈరోజు ఉదయం నా దగ్గరికి వచ్చి నేను వచ్చానని చెప్పావు, ఈరోజు సాయంత్రం చూస్తే ఇంకా రాలేదంటే చూస్తే నిన్ను వెతికితే నువ్వు హాస్పిటల్లో గాయాలై పడిపోయి ఉన్నావు, నీవు రాలేదు కదా అని నేనే నీ దగ్గరికి వచ్చానన్నాడంట. చెప్పే మాట గట్టిగా చెప్పా, అది హల్లెలూయా. అర్థమైందా? మన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు, తల్లిదండ్రులు లేకపోయినా ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు. డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, మాట ఉంటే ప్రేమిస్తారు, అన్ని ఉంటే ప్రేమిస్తారు, పని చేస్తే ప్రేమిస్తారు, నువ్వు బాగా ఏదైనా ఇస్తే నిన్ను ప్రేమిస్తారు. కానీ ఏమీ లేకుండా దేవుడు ప్రేమిస్తాడు. ఆయన నజరేయుడైన స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడి బిడ్డలు గమనించండి, అబ్రహాము ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. నువ్వు లేచి అందరిని విడిచిపెట్టి రా అనంటే ఈయన ఏమన్నా తెలుసా, ప్రభువా ఇప్పుడే నా తండ్రిని కోల్పోయాను, నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా విడిచిపెట్టమంటావేంటి ప్రభు అని అడగాల లేదా? దేవుని ప్రశ్న వేయాలా లేదా? దేవుడు చెప్పిన మాట వెంటనే అతను మౌనముగా విన్నాడు, దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాట విని బయలుదేరడానికి అతడు లేచాడు. ప్రియులారా, ఇప్పుడు 2వ వచనం చదవండి. అతను లేచాడు, దేవుని మాట విని బయలుదేరాడు కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని, చెప్పండి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను శపించు వారిని నేను. అర్థమవుతుందండి? దేవుని మాట విన్నాడు, దేవుని వాక్యాన్ని ఆలకించాడు, ఆయన మాటను శ్రద్ధగా విన్నాడు, ఆయన చేయమన్న పనిని చేశాడు. అలాగండి సువార్తలోకి వస్తే కానా అనే పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే యజమానుడు కంగారు పడిపోతూ ఉంటే ప్రియులారా, యేసు ప్రభు తల్లి అక్కడికి వచ్చి శిష్యులతో ఒక మాట అనేది ఏమంటో తెలుసా, ఆయన మీతో చెప్పునది, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆయన మీతో చెప్పునది, ఆయన మాటను వినండి, ఆయన మాటను ఆలకించండి. ఈ రాత్రి కూడా దేవుని వాక్యం మీకు వినబడుతుంది. దేవుని వాక్యము శ్రద్ధగా మీరు ఆలోచిస్తున్నారు. దేవుని మాట 2 రోజుల నుంచి మీకు వినబడింది. ఇంతకు ముందు దినాల్లో కూడా ఉపవాస కూడికలు జరిగి ఎంతో మంది సేవకులు దేవుని వర్తమానాలు అందించారు. విని విడిచిపెట్టడం కాదు, విన్న ప్రకారంగా జీవించడం మనము నేర్చుకోవాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా. నీవు లేచి అనగానే లేచాడు, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టి దేవుడు చూపించే దేశం ఏదో తెలియదు, కానీ తెలియకుండానే బయలుదేరి ఆ 12వ అధ్యాయములో 7 బలిపీఠాలు కట్టాడట. ప్రార్థన బలిపీఠాలు ఎన్నండి చెప్పాలి, 7 బలిపీఠాలు కట్టాడు. దేవుడి సందులో ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. తెలుసా ఎలా ఆశీర్వదించాడంటే, ఆవకని నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఆవకని నుండి ఆకాశ నక్షత్రముల ఇసుక రేణువులకు మించిన, సంఖ్యకు మించిన సంతానమును దేవుడిచ్చి ఆశీర్వదించడానికి కారణం అతడు దేవుని మాట శ్రద్ధగా, స్తోత్రం చేద్దాం గట్టిగా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఎవరి మాట? బైబిల్ గ్రంథంలో హేబేలు, కయ్యేలు అని 2 అన్నదమ్ములు ఉన్నారండి. ఆ 2 అన్నములతో దేవుడు అన్నాడు కదా, నానా మీరిద్దరు కూడా బలిపీఠమును కట్టి నాకు బలి అర్పించమనంటే, కయ్యేలు కట్టాడు బలిపీఠం, చెప్పండి, హేబేలు కూడా కట్టాడు. 2 బలిపీఠం మీద బలులు పెట్టారు. స్తోత్రం చేద్దాం గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. కయ్యేలు బలిని దేవుడు స్వీకరించలేదు, హేబేలు బలిని. పిల్లల సంతోషంగా ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు కయ్యూను చాటులో ఉండి అతని మీద పడి అతను ఏం చేశాడట. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేలు, స్తోత్రం చేద్దాం గట్టిగా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనంటే కయ్యేలు అంటాడు, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా. దేవుని మాట శ్రద్ధగా వినలేదు ప్రియులారా, దేవుని మాటను ధిక్కరించాడండి, దేవుని మాటను ఆలకించలేదండి, తన సొంత ఆలోచన ప్రచారం నడిచాడండి. మన జీవితంలో మన ఆలోచన కాదండి, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని కూడా అబ్రహాము వలె ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను, ప్రియరా హేబేలు దేవుని మాటను విన్నాడు. ఆది కాలంలో దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు, నానా మీరిద్దరు ఏదేను తోటను ఏలుబడి ఇదంతా మీదే అని అంటే
ఒక దినాన సాతాను అడిగాడు, పాములోకి వచ్చాడు. పిల్లరా అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, నువ్వు అది తింటే నీకేమి? మీకు అర్థమవుతుందా? ఏ స్త్రీ అయినా ఇంకో స్త్రీతో వచ్చి, వదినా వదినా, మా అన్నయ్య పామర్లో బండి మీద ఎవరిని ఎక్కించుకెళ్ళాడు అనే ఒక్క మాట, ఒక్క ప్రశ్న వేసింది అనుకో, ఇక చూడండి సాయంత్రం తాండవం ఇంట్లో. ఎవరు ఆవిడ? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి సంగతి? ఏంటి లెక్క? ప్రశ్నకి ఎన్ని సమాధానాలు వస్తాయా? చూడండి, ఎవరి దగ్గరికి వచ్చాడు సాతానుడు? అందుకని బైబిల్ చెప్పింది, స్త్రీ బలహీనమైన దేవుని బిడ్డలారా వచ్చి ఒక మాట అడుగుతాడు, ఇదిగో తింటే ఏమైందమ్మా? తింటే దేవత వలె దేవుళ్ళలాగా మారిపోతావు. అవునా? దేవుడు తినొద్దన్నాడయ్యా. తిను, ఒకసారి తిను. కొన్ని సందర్భాల్లో సాతానుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? చేయొద్దన్న పనిని చేయిస్తాడు, చేయవలసిన పనిని చేయకుండా ఆపుతాడు. అర్థమైందా? వ్యర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఏసన్న గారట ఒకరోజు శారదా కాలనీలో వెళ్తున్నాడంట, బండి వేసుకొని, రాజదూత వేసుకొని. ఒక పంపుగాడ ఇద్దరు చర్చికి వచ్చే విశ్వాసులు పోట్లాడుకుంటారట. ఇక చూడండి, ఈ రాజదూత డగ్గ డగ్గ సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ వినంగానే అప్పుడు దాకా బూతులన్నీ పాస్టర్ గారి దూరం నుంచి అంటాడట. ఎప్పుడైతే ఈ సౌండ్ వినబడిందో, మీ అమ్మకు సూత్రం, మీ నాన్నకు సూత్రం. మీకు అర్థమైందా? మాట మారింది. ఈ మధ్య ఒక ఆవిడ మారుతుందంటగా, స్టైలు, మాట అన్ని మారిపోయినాయి. మన భక్తి మనుషులు ఎదుట కాదండి, ఎవరు ఎదుట చేయాలి? మన భక్తి మనుషులు మెచ్చుకునేటట్టుగా కాదండి, దేవుని మెచ్చుకునేటట్లుగా చేయాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. నువ్వు తిను అని ప్రోత్సహిస్తే సాతానుడు చెప్పిన మాటను తింది, దేవుని మాట వినకుండా. వెంటనే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆమె తిందంట, తన భర్త కూడా పెట్టిందట. ఇద్దరు తిన్నారు. సాయంత్రాల సమయంలో దేవుడు ఆ వనములోనికి వచ్చినప్పుడు, ఆదామా నీవు ఎక్కడానంటే, ఇదిగో మేము చెట్టు చాటున. యాక్చువల్గా దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కొని వచ్చేవాళ్ళట ఆదామా వాళ్ళు, కానీ వారు చెట్టు చాటును దాక్కున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాటలు వారు వినకుండా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేయొద్దన్న పనిని చేశారు. లోతు భార్యతో కూడా దేవుడు అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళేవాళ్ళు ముందుకే వెళ్ళండి, కానీ వెనతిరిగి కానీ చేయొద్దన్న పనిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే అక్కడికక్కడే ఉప్పు స్తంభమైపోయిందండి. పనికిరాని వస్తువులాగా చాలా మంది జీవితాల్లో ఇదే నష్టం, ఇదే కష్టం, ఇదే బాధలు, ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి బాధలు. దేవుని బిడ్డలారా, పిల్లలకు బాగుంటే తల్లికి బాగు, తల్లికి బాగుంటే భర్తకు బాగు, భర్తకు బాగుంటే అన్నీ బాగున్నాయంటే ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలు బాగున్నాయంటే మానసిక సమస్యలు, ఇవన్నీ బాగున్నాయంటే ఏదో ఒక వేదన. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను శ్రద్ధగా వినకపోవటం. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదాము దేవుని మాట వినలేదండి, దేవుని వాక్యమునకు లోబడలేదండి. అందుచేత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా మాట వినలేదు గనక, దేవుని మాట వినకుండా దేవుని మాటను మీరారు గనక మీకు 3 కలుగుతాయి అన్నాడు. ఒకటి, ఆడవారికి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలు, పాంగాడికి కప్పులు. అనండి, చెప్పరండి అమ్మా. ఆడవారికి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలు, పాంగాడికి కప్పలు. ఆడవాళ్ళ నొప్పులు లేకుండా ప్రసవం. ఇప్పుడు అంతా కోతేనంటగా, ఏసు రక్తమే, ఒక కోత, ఒక లచ్చ పింగేస్తున్నారంటగా. మగవాళ్ళకి చెప్పండి, పొద్దు నుంచి గుడిసారి చేసేస్తాడమ్మా. తిప్పలు దేనికోసం? జానుడు. తర్వాత పాంగాడికి కప్పలు, శ్రేష్ఠ రక్తమే. అట్లా దేవుడు వదిలేశాడు భూమి మీద. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట, దేవుని మాట మాట్లాడ, దేవుని మాట, దేవుని మాట. మనుషులకున్న నైజం ఏంటో తెలుసా? చేయొద్దన్న పనినే. అబ్బా ఒప్పుకున్నారు, వందనాలమ్మా. చేయొద్దన్న పనులే. అబ్రహాము సంతానం, అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? అతను దేవుని మాట శ్రద్ధగా. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో మీరందరూ మా గురించి తెలుసు కదా, మాకు ఇప్పుడు వరి పంటలు ఏమి లేవండి, అన్ని చేపల చెరువులు. 400 ఎకరాలు, 300 ఎకరాలు, 200 ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు. ఈ మధ్య ఏంటో కొత్త కొత్త చేపలు పెంచుతున్నారు.
మీరు తొందరపడి ఇక్కడెక్కడ దొరికే చేపలు తినమాకండి. ఎందుకో తెలుసా, వాటిలో అక్కడ వేసే చేపలు వేసే చూస్తే రెండోసారి దాని జోలికి వెళ్ళరు. యేసు రక్తమే. కోళ్ళ ఫారంలో ఉన్న వ్యర్థమంతా దాంట్లో వేసేస్తున్నారు. ఈ చికెన్ షాపులో కోసి పేగులు ఉండ చూసారా, ఆ పేగులని చెరువులో వేసి మేపుతున్నారు. ఇంకొక మాట చెప్పమంటారు, వర్షం వచ్చిందంటే యూరియా వేస్తారా దాంట్లో, మందులు వేసి పెంచుతున్నారు. మాకు తెలుసు దేవుని బిడ్డలారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు చేప ముట్టుకుంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే. అందుకని ఎక్కువ చేపలు ఎడ్చబడలా, ఎందుకంటే వ్యర్థమైనవని పడేస్తున్నారు. పిల్లలు గమనించండి, చేపల చెరువులు పెంచడానికి ఎక్కువగా ఉన్నాయండి మాకు, చాలా పెద్ద పెద్ద చేపల చెరువులు అండి. దేవుని బిడ్డలారు గమనించండి, మా సంఘంలో ఒక ఆయన చేపల చెరువు వేద్దాం అనుకున్నాడు, కానీ రొయ్యలు చెరువు వేశాడు. రొయ్యలకు ఉన్న గుణం ఏంటంటే వస్తే లాభం ఒకేసారి వచ్చింది, లేకపోతే మొత్తం వెళ్ళిపోద్ది. ప్రియా చేపల చెరువు వేయడానికి బదులు రొయ్యల చేపలు వేశాడు. ఆ రొయ్య చెరువు వేశాడు. రొయ్య చెరువు వేసే ముందు కనీసం గుళ్ళోకి వస్తున్నాడు కదా, బుద్ధి జ్ఞానం భయం భక్తి ఏమి లేకుండా పిల్లలు తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో, భీమవరం సైడ్ నుంచి. బొడా వేసేసాడు, షటా పనిచేశాడు. తీరా దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైనా చేపల చెరువు దగ్గరికి వెళ్ళాలంటే మనలాగా నడుచుకుంటే వెళ్ళకూడదండి. ఆ చేపల చెరువు ముందు ఒక లిక్విడ్ పోస్తారు, దాంట్లో గుంటలు కాలు కడుక్కొని వెళ్ళాలి ఎవరైనా సరే. మరి ఎవరు వెళ్ళారో తెలియదు, ఒక్క వైరస్ వెళ్ళింది, ఆ రొయ్యల చెరువులో పడింది. మొత్తం 30 లక్షలకు 60 లక్షలు నష్టం వచ్చింది. ఇక అంతా అయిపోయింది. దేవుని బిడ్డలకు లాభం లేదు ప్రియులారా. మొదట్లోనే అతడు నష్టపోయాడు. ఇక అప్పులలో బాధ ఎక్కువైపోయింది. మీకు ఎవరైనా అప్పుల బాధ్యతలు ఎవరైనా ఉంటే కనుక, బాధితులు వాళ్ళు బ్రతికెట్టా ఉంటే తెలుసు, ఫోన్ వస్తే ఏమొచ్చేది, అమ్మో భలే చెప్పేస్తున్నాడమ్మా, ఫోన్ వస్తే దడ. ఏ బండి వచ్చి ఇంటి ముందు ఆగితే చెప్పండి భయం, ఎవడొచ్చేస్తాడా, ఏమడిగేస్తాడా, నలుగురు మధ్యలో అవమాన పాలు చేస్తాడని ఇలా వేదన పడిపోతున్నాడు. ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు గుళ్ళోకి వచ్చారు. అన్నయ్య, అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు, అన్నయ్య అంటూ వచ్చారు. ఏంటమ్మా కన్నయ్య, రొయ్యల చెరువు నష్టం వచ్చింది నాకు తెలుసులో చెప్పు అన్న. ఇకేం లేదన్న, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అంటే, మీరు చచ్చిపోయడానికి దేవుడు గుర్తొచ్చాడా, యేసు రక్తమే. గమనించండి పిల్లలు, చెప్పిందంతా విన్నాను. ఒకటే ఒక మాట, దీనికి పరిష్కారం ఉపవాస ప్రార్థన. ఏంటిది? 3 దినాలు ఉపవాసం. వాళ్ళు అన్నారు, అయ్యగారు మాతో పాటు మీరు కూడా ఉంటారా? అప్పు చేసింది నువ్వా, అడుగు కావాల్సింది నేనా? చెప్పా, కనీసం రొయ్యలు వేసేటప్పుడు నాకు కనీసం ఒక మాట చెప్పావా? కనీసం మీరేం మనుషులు ఎడతారు, కేజీ రొయ్యలు ఎందుకు నాకు? మీరు చూడండి, కేజీ రొయ్యలు కూడా ఇవ్వలేదంట. ఏం చేయాలి వీళ్ళ పిల్లల్ని? యేసు రక్తమే. అప్పు చేసింది మీరా, నష్టపోయింది మీరా, చెప్పబడుకుని రొయ్యేసింది మీరా. మీకు అప్పులు తెప్పుల పాలైపోయి పప్పు కూడా తింటే, పచ్చడి తింటే నేను ఉపవాసం మీకోసం చెయ్యాలా అని అనకూడదంటగా. నేను కూడా వాళ్ళతో పాటు, యేసయ్యా మరి మా బిడ్డలే కదండి, విశ్వాసులు అంటే మా బిడ్డలే కదమ్మా, వాళ్ళతో కలిసి మరి నేను మా పాస్టర్ గారు ఇద్దరం కలిసి వాళ్ళతో కలిసి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దేవుని మహాకృప. ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత రొయ్యలు కట్టుడికి వెళ్ళి, అంటే మేత కట్టుడికి వెళ్తారండి, కట్టుడికి వెళ్ళాడు. అలా వెళుతూ ముఠా పనిని చేయటం మొదలెట్టాడు. ముఠా వాళ్ళకి ఏంటంటే 2 లాభాలు. ఉన్నారమ్మా వాళ్ళు, ఉన్నారా? చల్లకున్నారా? ముఠా మేస్త్రికి 2 లాభాలు. 1 మరి అది, 2 మరి అది. ఈ ముఠా కట్టడం మొదలెట్టాడు. కొంచెం డబ్బులు రావటం మొదలెట్టినాయి. డబ్బులు రావటం కొంచెం పెరిగింది. దేవుడు ఆశీర్వదించాడు. అతను ఎప్పుడైతే దేవుడి చేత ఆశీర్వదించబడుతున్నాడు, ప్రతి నెల కుటుంబ ప్రార్థన పెట్టించుకోవడం మొదలుపెట్టాడు. గట్టిగా చెప్పే మాట, ఏదో ఊపిరి లేని వాళ్ళకి చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. దేవుడు ఆశీర్వదించగలది. ప్రియుల కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు. ప్రియుల ఇతను ఇప్పుడు ఒక 1/2 ఎకరం మరలా చేపల చెరువు వేయటం మొదలెట్టాడు. ఇప్పుడు పాస్టర్ గారిని పిలిచాడు, అన్నయ్య గుర్తొచ్చాడు. పప్పును వేసి ప్రార్థన చేసి నేనే నా చేతులతో ఆ పిల్లల్ని వదిలాము. దేవుని మహాకృప. 3 నెలల పంటలోని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఒక్కొక్క పెట్టుబడికి లాభం వచ్చింది. 30-60 లక్షలు కదండి. దేవుడు మహాకృపను బట్టి ఒక 5 లక్షలు తీర్చేశాడు. అలా ఆశీర్వదించాడు. 1/2 ఎకరం కాస్త 2 ఎకరాలు వేయటం మొదలెట్టాడు. రెండోసారి కూడా ఎవరు గుర్తున్నారు? అన్నయ్య గుర్తున్నాడు. వెళ్ళాను, ప్రార్థన చేశాం. ఈ రోజు 400 ఎకరాలు చేపల చెరువు వేశాడు.
పట్టుబడి పట్టినప్పుడు అన్నయ్య గుర్తొస్తాడు, పట్టుబడి పిల్లేసేటప్పుడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని మాట వినకుండా మన సొంత పనులు చేస్తే అది మనకి నష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను ఆలకించాలి, విన్న వాటిని విడిచిపెట్టకూడదు, విన్న వాటి ప్రకారంగా చేయాలి, దేవుని మార్గంలో నడవాలి. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఒకటి ఆశీర్వదించబడడానికి ఒకటి దేవుని మాట వినాలి. చెప్పండి, ఒకటి దేవుని మాట. రెండవది, మీ బాధ చూడలేక నా బోధ ఆపేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయము 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద, చెప్పండి, ఆ చిన్నవాని మీద. ఎవరండి చిన్నవాడు? చెప్పండి, ఇస్సాకు అనగా నవ్వు కలిగిన వాడు, లేక లేక పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు. దేవుడైన యెహోవా అంటున్నాడు, నీ ఒక్కగానొక కుమారుడు నాకు బలిగా అర్పించమనంటే దేవుడిని చెప్పిన మాటను విని దేవుని మాటకు విధేయత చూపించింది. రెండవది ఏం చూపించాడు? స్తోత్రం చేయడం గట్టిగా. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు అతడు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కర్రను పేర్చి ప్రియులరా అతడు కత్తిని ఎత్తి ఇస్సాకును బలర్పించడానికి ప్రియుల కత్తిని ఎత్తినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా. ఆ చిన్నవాని నువ్వు ఏమి, ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావు. స్తోత్రం చెబుదాం గట్టిగా. భయము చెందకు భక్తుడా, పాడుదాం. భయము చెందకు భక్తుడా, స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడైన యెహోవా మాట విన్నాడు, విని ఒక్కగానొక కుమారుణ్ణి బలివ్వడానికి వెనుదీయ అంటే రెండవది అబ్రహాములు విధేయత ఉంది. ఏముందండి? ఒకటి విన్నాడు అనండి, రెండు విధేయత చూపించాడు. ప్రేరా మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం తర్వాత చదువుకోండి. సారేపతి విధవరాలు ఉందంట కదండి, కట్టెలు ఏరుకుంటున్నప్పుడు దైవజనుడు వెళ్ళాడంట కదండి. అమ్మా మొదటి అప్పము నాకు తీసుకురమ్మంటే అయ్యా ఒక మాట ఉంటుంది, నాకున్నది కొంచెము పిండే, కొంచెము నూనె, యేసు రక్తమే. ఆ కొంచెము నూనె, ఆ కొంచెము పిండి అప్పము చేసుకుని దైవజనుడు చెప్పిన మాటకు విధేయత ఏం చూపించింది? హల్లెలూయా. ఏం చూపించింది? విధేయత. బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. విధేయత చూపించాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మా ఓడు బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు కదా. మేము బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మా గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఎవరన్నారే మీకు? జంక్షన్ దేవదాస్ గారు తెలుసా? రైట్. గుడివాడ ఈడి కృపాదానం గారు తెలుసా? రైట్, వదిలేయండి. జంక్షన్ దేవదాస్ గారి బామర్ది గారే మా ప్రిన్సిపల్ గారు. ఆయన పేరు డేవిడ్ రాజ్ గారు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే గుడారాల పండుగలో మోహన్ సింగ్ లాజరస్ గారిని ఒక ఆయన తమిళ్లో చెప్తాడు. ఏసన్న గారు ఉన్నప్పుడు మా గురువు గారే తమిళ్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవాడు. ఆ గురువు గారే మా ప్రిన్సిపల్ గారు. ఆయన ఏం చేసేవాడు అంటే, ఒరే ఇడు గుడివాడోడు మావోడే, ఏంటి ఈ గుడివాడోడు మావోడేని ప్రేరణ నన్ను ఇంట్లో ఉంచుకోకుండా పొద్దున్నే 9 నుంచి సాయంత్రం వరకు కాలేజీలో ట్రైనింగ్ ఇప్పించి 4 గంటల కారు ఎక్కించుకునేవాడు. రారా ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు, ఏళ్ళు, ఒళ్ళు, తలకాయంతో నూరు పెట్టి మర్దం చేసి జాగ్రత్తగా వినాలి. ఒరే అన్నం కూర వండరా అనేవాడు ప్రిన్సిపల్ గారు. అన్నం కూర వండి ఒక పుట్ట పాప ఉంది, సంవత్సరంలో పాప, ఆ పిల్లకి స్నానం చేయించాలి రానేవాడు. చూడండి ప్రియులారా, అలాగూ మేము విధేయత చూపించి మా గురువు గారికి మేము పరిచర్య చేయటాన్ని బట్టే ఈరోజు నాకు పరిచర్య చేసే విధేయతలు కలిగిన వారు దేవుడు లేపాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా, చెప్పాలి గట్టిగా. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో ఏం చేస్తామో, దేవుని మాటకు లోబడతామో, గర్వాన్ని పక్కన పెడతామో, అతిశయాన్ని పక్కన పెడతామో, అధికారాన్ని పక్కన పెడతామో, హోదాన్ని పక్కన పెడతామో, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా యేసయ్య తోడుగా ఉంటే మనకు చాలని దేవుని మాటకు లోబడతామో, దేవునికి విధేయత చూపిస్తాము, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఘనపరుస్తాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి రెండవ కారణం అతడు విధేయత చూపించాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా,
చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. లోకంలో దేవునికి మించిన వాడు ఎవరు లేరండి. ఆయనలాగా పునరుద్ధారుడైన వారు ఎవరు లేరండి. ఆయనలాగా కన్యకు పుట్టిన వారు ఎవరు కదండి. ఆలోచన చేయండి. ఎవరైనా కన్యకు పుట్టారా? ఎవరైనా సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారా? ఆయన ఎవరు చంపలేదు. ఆయన ప్రాణం ఆయన తీసుకోలేదు. మీకు అర్థమవుతుందా? ఆయన ఎవరైనా చంపితే హత్య, ఆయన ప్రాణం ఆయన తీసుకుంటే ఆత్మహత్య. హత్య చేసినా ఆత్మహత్య చేసుకున్న పరలోకంలో ఏమీ లేదు. ఈయన ఈ రెండు చేయలేదు. మీకు అర్థమవుతుందా? సిలువలో మన కొరకు ప్రాణ త్యాగము. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్యాగం చేసిన వాడు త్యాగం చేసినట్టే ఉన్నాడా? తిరిగి పునరుద్ధానుడై మరలా తిరిగి ఈ లోకంలో పిల్లలు గమనించండి. ఒక సాధు ఏమన్నాడు తెలుసా? నేను యేసుబాబు కంటే గొప్పడు అన్నాడు. ఎవరికంటే? ఒరే, నేను చచ్చిపోతే నన్ను వెంటనే కప్పే మాకండ్రా, నేను యేసయ్య కంటే గొప్పండి. ఆయన 3 రోజులు లేచాడు, నేను 6వ రోజున విన్నారా? ఆయన 3 రోజులు లేచాడు, నేను ఈ అంటని పిల్ల సాధువులను చూసారా? ఆయన చచ్చిపోయిన తర్వాత ఒక చక్కగా స్నానం చేయించి ఒక దాని మీద పడుకోబెట్టి పిల్లరా ఆ ఏనుగు చెవులంతా తాళాలు ఉండే ఇటువరకు వాటిని తీసుకొని సాధు చుట్టూ తిరుగుతున్నారండి. ఏమని? లెమ్ము లెమ్ము సాధు లెమ్ము, లెమ్ము లెమ్ము సాధు లెమ్ము. ఏంటమ్మా? లెమ్ము లెమ్ము. అప్పుడు ఎన్ని రోజులు అయినాయి? 3 రోజులు అయిపోయినాయి. 3 రోజులు అయిన తర్వాత లెగుతానన్నాడు కదా. సర్లే లేకపోతే లేకపోతే 6 రోజులు లెగుతాడు కదండి. మళ్ళీ మొదలు ఏమన్నారు? లెమ్ము లెమ్ము, లగరా బాబు, ఇంకెప్పుడు లెగుతావురా? ఓకే గజ్జులు వాయిచ్చేస్తున్నారట. ఇక ఈడు సాధువు అంటే మరి పప్పు టమాటా తినేస్తాడు కదండి. 6 రోజులకి ఏమైపోయాడంటే తువ్వుపోయాడు. కుళ్ళోసన వచ్చేయడం మొదలెట్టాడు. ఇక ఆ చుట్టుపక్కల అందరూ తట్టుకోలేక, అయ్యా ఇక్కడ ఏదో కుళ్ళోసన వచ్చేస్తుంది, అయ్యా సాధువు చచ్చిపోయాడంట, ఆయన లెగుతాడని ఓకే పిల్ల సాధువులు ఏం చేస్తున్నారు? భజన చేస్తున్నారయ్యా అని పోలీసులు కంప్లైంట్లు ఎత్తి ఆ భజన చేసిన వాడిని పిల్ల దానికి సహకరించడం తీసుకెళ్లి మొత్తానికి యేసు రక్తమే జయం చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అదే అంటున్నాను, ఈ లోకంలో ఎవరు చేయలేనిది ఆయన మన కొరకు చేసి ముగించాడు. ఆయనే నజరేయుడైన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము లెక్కకు మించిన ఆశీర్వాదమును పొందుకోవడానికి అతడు విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు, దేవుడు చెప్పిన పని చేశాడు, దేవుని వాక్యానుసారంగా జీవించాడు. భక్తుడు అంటాడు, నీ వాక్యమును బాసికము వలె నా నుదుటిన కట్టుకుని. వాక్యం ఎక్కడ ఉండాలట? నుదుట ఉండాలి. నీ వాక్యమే నా పాదములకు నా త్రోవకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. పిల్లలు గమనించండి. ఇక 3వది ఆదికాండం 12వ అధ్యాయములో అతడు చెప్పినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టమన్నప్పుడు అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు వెసులుబాటు చేసుకున్నాడు. 1 ప్రియాలు విన్నాడు, 2 విధేయత చూపించాడు, 3వది వెసులుబాటు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? వెసులుబాటు చేసుకున్నాడు. దేవుడు రమ్మంటే వచ్చాడు, దేవుడు చేయమంటే దేవుడు యెహోవా అన్నాడు కదా మోషేతో, మోషే నీ చెప్పులు జోడును వదిలిపెట్టాడు, సమస్తమును వదిలిపెట్టాడు, ఇశ్రాయేలుకు నాయకుడిగా వెళ్ళాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్టి శాసనము చేయబడిన తర్వాత దానియేలు తెలుసుకున్నాడట, అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన అండి? దావీదు దినమునకు 7 సార్లు స్తోత్రం చెప్తే దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? ముమ్మారు ప్రార్థన చేశాడట. యెరూషలేము తట్టు కిటికీలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ప్రార్థన ఆలకించే 20వ కీర్తన 5వ వచనం 2వ పదాన్ని చదవండి. 20వ కీర్తన 5వ వచనం 2వ పదం. నీ ప్రార్థనలన్నీ యెహోవా కాదు, నీ ప్రార్థనలన్నీ యెహోవా కాదు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. వినలేరకుండినట్లు ఆయన చెవులు, రక్షించుకున్నట్లు ఆయన హస్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మాట ఈ లోకంలో ఎవరు వినినా వినకపోయినా నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన చేయడానికి దానియేలు వెసులుబాటు చేసుకున్నాడు. ప్రార్థన చేయడానికి అతడు వెసులుబాటు చేసుకున్నాడు. ఎన్ని పనులున్నా సరే ప్రార్థనకు స్థానం ఇచ్చాడు. ఎన్ని ప్రయాణాలున్నా దేనికి స్థానం ఇచ్చాడమ్మా? ప్రార్థనకు స్థానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. దానియేలు తన ఇంటిలో యథా ప్రకారము దినమునకు
ముమ్మారు మోకరించి ఏం చేశాడంటండి? ప్రార్థన చేశాడు. రెండవ ప్రియులను గమనించండి. మూడవదిగా వెసులుబాటు చేసుకున్నాడు దేవుడు చెప్పి. ఇక నాలుగవదిగా పరిశుద్ధ వేద గ్రంథంలో ప్రియరా దేవుడు అన్నాడు కదా, నేను చూపించే దేశానికి నీవు, దాన్ని ఇంగ్లీష్లో విజన్ అని అంటారు. చెప్పండి ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో దర్శనం. ఏంటిదండి? ఒక నాతో కలిసి మాట చెప్పండి అమ్మా అందరూ. విజన్ కలిగిన వాడు ఏంటో రాట్లా. విజన్ కలిగిన వాడు విలువగా ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఏముండాలి మనకి? దర్శనం. నీ దర్శనమే నాకు చాలయ్యా. పడదమా? నాతో మాట్లాడు పడదాం పడదాం. నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు వేలయ్యా. అనండి, నాకు వేలయ్యా. నీ దర్శనమే నాకు, పడదాం. నీ దర్శనమే. అబ్రహాము దర్శనము కలిగిన వాడు, దావీదు దర్శనము కలిగిన వాడు, యోసేపు దర్శనము. యోసేపుకి ఎక్కువ కళలు వచ్చాయట కదండి. 11 పనులు వచ్చి 12 నమస్కారం చేస్తున్నాయని, ఇలాంటి దర్శనాలు వచ్చాయట. దర్శనం మనల్ని దరిద్రులుగా చేయనివ్వదు. అనండి మాట. మీరు ఇంకా దీన స్థితిలోను, పేద స్థితిలోను, బాధాకరమైన స్థితిలో ఉన్నారంటే మీకు దర్శనం లేదని అర్థం. మీ భవిష్యత్తుకు ఒక దర్శనం ఉండాలి. మీ జీవితానికి ఒక దర్శనం ఉండాలి. నీకు ఇచ్చిన పిల్లలను గురించి ఒక దర్శనం ఉండాలి. నువ్వు కలిగిన కుటుంబాన్ని గురించి ఒక దర్శనం ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దర్శనం లేని వారు దరిద్రులుగా జీవిస్తారు. ఎందుకు నీకు దరిద్రం తెలుసా? దర్శనం. అందుకనే రామగుండం పాస్టర్ గారు ఒక సురేష్ గారు ఒక పాట రాస్తాడు. ముఖ దర్శనం నాకు నీ. ఏముండాలి మనకి? పొద్దున్న లేచి అమ్మాయి కూతురా ఈ మొహం చూస్తే నాకు చిచ్చి పాడు పనులు. సాయంత్రం 6 గంటలకు వీధి లైట్లు ఇంకా ముద్దు పెట్టుకున్నారంటగా చిచ్చి పాడు పనులు. ఎందుకు ఆ దర్శనం? ఎప్పుడైనా యేసయ్య ముఖాన్ని చూసిన దర్శనం ఉందా? దేవుని దర్శనమును చూసిన దర్శనం ఉందా? అగ్నితో నింపబడిన కణములు కలిగిన దేవుని ముఖ దర్శనమును చూశారా? దర్శనం కలిగిన వాడు దరిద్రత లేకుండా ఉంటాడు. ఎందుకు పట్టి పడిస్తుంది దరిద్రతం? ఎందుకు సమాధానం ఉండట్లేదు అనే దర్శనం. ఈ కూడికల ఆఖరి రోజున దేవుడు నీకు దర్శనం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నాకు ఒక దర్శనం ఉండాలి, మీకొక భవిష్యత్తుకు ఒక దర్శనం ఉండాలి. జీవించామంటే జీవించాం, బ్రతికామంటే బ్రతికాం కాదు, దర్శనంతో బ్రతకాలి. దర్శనం మిమ్మల్ని ధన్యులుగా మారుస్తుంది. విజన్ కలిగిన వాడు విలువగా మార్చబడ్డాడు. దర్శనం కలిగిన వాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. యోసేపు దర్శనం కలిగిన వాడు సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దావీదు దర్శనం కలిగిన వాడు 12 గోత్రాలకు రాజు అయ్యాడు. ఈ రాత్రి నీ దర్శనం ఏంటి? ఆస్తి ఎంత ఉందమంటే చెప్తారు, పిల్లలు ఎంతమందో చెప్తారు, ఏం చదివావో చెప్పమంటే, కానీ నీ దర్శనం ఏంటో అడుగుతున్నాను. దేవుడు అదే కురిసినేస్తుంది. ఏంటి మన దర్శనం? ప్రార్థనకి వెళ్ళామంటే ప్రార్థనకి వెళ్ళామనా? పాటలు పాడామంటే పాటలు పాడామనా? కాదు. దర్శనముతో భక్తి చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముగిస్తా ఉన్నాను ప్రియులారా, గమనించండి. గుంటూరులో చిలకలూరుపేట వెళ్ళే రోడ్లో మిర్చి యార్డ్ ఉంటుంది. మిర్చి యార్డ్ దాటంగానే సుబ్బారెడ్డి నగర్ వస్తుంది. అలా కట్ అయ్యి హైవే వెళ్తే అంకిరెడ్డిపాలెం అన్న ఊరు వస్తుంది. ఆ ఊరిలోనికి దేవుడు ఒక
ట్రైనింగ్ అయినటువంటి యవనస్తుడికి దర్శనమిచ్చి ఆ ఊరు వెళ్ళి సేవ చేయమన్నాడంట. ఏ ఊరమ్మా? అంకిరెడ్డిపాలెం. చెప్పండి అమ్మా, ఏ పాలెం అది? ఆ ఊరు వెళ్ళి దర్శనం వచ్చి సేవ చేయమంటే, ఇప్పుడు సేవ అంటే ఎట్లా ఉందో మనందరికీ, మీ అందరికీ వందనాలు. అక్కడ ఎవరు సంఘాలు లేవండి. ఆ చోటుకి వెళ్ళి ప్రియ దర్శనమిచ్చాడని, పిలుపునిచ్చాడని ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రియ సేవకు వెళితే ఒక యాప చెట్టు కింద పిల్లరా తన కుటుంబాన్ని నిలిపాడు. ఒక వారం అయింది, ఒక నెల అయింది, ఒక సంవత్సరం అయింది. సంఘంలోనికి ఒక్కడు ఏంటి ప్రభువా అని దుఃఖంతో ఏడుస్తున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు, కృంగిపోయాడు. ఇక మోటామొళ్ళు చదువుకొని చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోతున్నాడు. ప్రియర్ గమనించండి, వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు మనకు ఉంటుందంటగా. ఊరు వెళ్ళేటప్పుడైనా, పడుకునేటప్పుడైనా, పని మొదలెట్టేటప్పుడైనా ఏం చేసుకుంటాం? అలాగే వెళ్ళిపోతున్నాం ప్రభువా, నువ్వు రమ్మన్నావు, ఇక్కడ ఏం జరగట్లేదు ప్రభు అని ఇక ప్రార్థన చేసుకుందాం అని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడి చిన్న దర్శనం దేవుడు జ్ఞాపకం చేశాడట. ప్రియర్ సదిరేసిన మూటలన్నీ విప్పేశాడు. విప్పేసి అదే యాప చెట్టు కింద వాళ్ళ కూర్చుని డ్రమ్ము కొట్టుతూ మళ్ళా సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభిస్తే ఇద్దరు ప్రియర మామగారులు వచ్చారట. ఆ ఇద్దరితో ప్రారంభించిన సేవ ఈ రోజు 2000 మంది అయ్యారు అక్కడ. ఏముంది ఆయనకి అమ్మా? ఏముంది ఆయనకి? ఏంటి మీ దర్శనం? ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, దేవుడి మాటలు దీవించును గాక. రండి, మోకాళ్ళ మీద రండి, నాతో కలిసి అందరూ మోకరించండి, ప్రార్థించండి. ఈ రాత్రి నీకు నిజంగా దేవుని దర్శనం కావాలి అంటే, నువ్వు పడుతున్న ఇబ్బందులని తొలగిపోయే దేవుని ముఖ దర్శనం నువ్వు చూడాలి అంటే విధేయత చూపిద్దాం దేవుని దగ్గర. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దినాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్న వారందరూ, మోకరించిన వారందరూ కళ్ళు మూసుకోండి. నిలబడిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. ఏది నీ కుటుంబానికి ఒక దర్శనం. దేవుని మాట విన్నారు కదా. విధేయత చూపించిన వారందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోనండి. మీరు ఎవరిని చూడవద్దు. ఈ ఆఖరి రాత్రి నీకు ఒక దర్శనం దేవుడి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఈ ఆఖరి రాత్రి ఒక బలమైన దేవుని కార్యము నీ కొరకు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఎంతకాలము దరిద్రతగా జీవిస్తాం, ఎంతకాలం బలహీనతగా జీవిస్తాం. నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. అమ్మ, అందరూ నోరు తెరవయ్యా, నోరు తెరవండి. ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ నిరాశ, ఎంతకాలం నిస్పృహతలో మనం జీవిస్తాం. ఇదిగో ఈ ఆఖరి కొడుకుల దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రతి వేదన, నీ ఒంటరి పోరాటం, నువ్వు విసుకున్న సమస్యలన్నీ ఈ రాత్రి నా దేవుడు తీసివేయడానికి ఆనాడు అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మోకరించిన వారందరి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఆయన తన చేతులెత్తి, ప్రభువా నన్ను దాటిపోవద్దు యేసయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ దర్శనం నాకు కావాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. అబ్రహాము దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించావంట, అబ్రహాము ఒంటరిలో ఉన్నప్పుడు ఆదరించావంట, అబ్రహాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరించావంట. ఈ రాత్రి నా జీవితాన్ని కూడా మీరు చూడు యేసయ్యా, నన్ను ఒకసారి పరిశీలించు యేసయ్యా, నీ కృప నాకు కావాలి యేసయ్యా. ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం ఈ పోరాటం, ఎంతకాలం ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాం ప్రభువా. ఒక అప్పు తీరిందంటే మరొక అప్పు యేసయ్యా. పిల్లోడికి బాగుంటే తల్లికి బాగుంటే, తల్లికి బాగుంటే పిల్లోడికి, అన్ని బాగున్నాయంటే ఆర్థికంగా నలిగిపోతున్నాము యేసయ్యా. ఈ రాత్రి నీ దర్శనం లేదు ప్రభువా. నీ దర్శనం రాకుంటే నేను నిలబడతాను ప్రభువా నీ కోసం. ఒక్కసారి నీ బలమైన హస్తం నా మీద ఇవ్వండి యేసయ్యా. అందరూ ప్రార్థించాలి. ఇంకా చాలా మంది నిలబట్ల పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును దర్శించి ఉన్నతమైన వ్యక్తిగా మార్చినట్లుగా ఈ రాత్రి కాల సమయం ఆఖరి కొడుకులు అనేక మందిని దర్శించబోతున్నాడు దేవుడు. ఆయన మనుషులైతే 10 రూపాయలు చూస్తారట. దావీదును కూడా తన అన్నదమ్ములు, తన తండ్రి యెషయా కూడా 10 రూపాయలు చూసి ఇతడు సైనికుడిగా పనికిరాడని పక్కన పెట్టాడు. పనికిరాడని పక్కన పెట్టినటువంటి దావీదునే పనికొచ్చే పాత్రగా మార్చి 12 గోత్రాలకు రాజుగా దేవుడు చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా పనికిరాని పాత్రమని పడవేశారు ప్రక్కన. నీ బంధువులు కానీ, నీ కుటుంబం కానీ,
నీ స్నేహితుల ప్రేమించిన వ్యక్తులు కానీ తోలనాడి అపహాస్యం చేశారా? పెళ్ళైన గర్భఫలం రాలేదని నీ కుటుంబస్తులు కాకుల వల్ల పొడుస్తున్నారా? ఎన్ని సంవత్సరాలైన అద్భుతాలు జరగట్లేదని నీ భర్తను అవమానపరుస్తున్నాడా? నువ్వెంత కష్టపడినా నీ కష్టాన్ని కుటుంబంలో నిలబడటలేదా? అయితే ఈ రాత్రి అబ్రహాము కొరకు చేతులు చాచినట్లుగా నా దేవుడి కొరకు ఒక్కొక్కరి కొరకు దేవుడు చేతులు చాచి వచ్చాడు. అందుకు దేవుని బలమైన హస్తం ఒక్కొక్కరి మీద దిగిరాబోతా ఉంది. అందరి కూడా రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా నన్ను దాటిపోవద్దు ప్రభువా, పిలవాలి గట్టిగా, యేసయ్యా. చాలా మంది నోరు తెరవట్లేదు. ఎందుకు? ఈ రాత్రి నీ కట్లు తెచ్చబడబోతున్నాయి. నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఓ పనికిరాని నీ పిల్లలను పనికొచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నోరు తెరిచి ఒక్క నిమిషం, ప్రభువా నీవు నా జీవితంలో ఉంటే చాలు. నా నావ బ్రతుకు నావ పగిలిపోయిన నావ పరిస్థితులుగా మార్చబడింది ప్రభువా. నన్ను దాటిపోవద్దు ప్రభు. ఈ రాత్రి నీ కృప నాకు కావాలి యేసయ్యా. పిలువ గట్టిగా, పిలువ గట్టిగా, పిలువ గట్టిగా, పిలువ గట్టిగా. దేవుని హస్తం ఒక్కొక్కరిలో క్రియ జరిగించబోతా ఉంది. అనేక కుటుంబాలలో ఉన్నది ఉండి అన్నట్టు చూడని ఒక సంతోషకరమైన సమాధానాలు పొందబోతున్నారు. ఎంతకాలం అనారోగ్యాలతో బాధపడతాం? దేవా నీవు నా జీవితంలోకి రండి ప్రభువా. నీ దర్శనం లేకునేంత వరకు ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా జీవితాన్ని గడిపేశానయ్యా. ఈ రాత్రి నీ దర్శనం కావాలి ప్రభువా. పిలవాలి గట్టిగా, అమ్మ అడగండి, అడగండి, అడగండి గట్టిగా. ఈ రాత్రి నీకు ఒక దర్శనమును దేవుడు కలిగించబోతున్నాడు నీ పిల్లల పట్ల. ఇంకొక మాట మీద చెప్పాలని ఆశపడుతున్న ఒక సేవకులుగా, ఎక్కడైతే శ్రమ కలిగిందో, ఎక్కడైతే అవమానము కలిగిందో, ఎక్కడైతే నీ కుటుంబాన్ని హీనంగా తుచ్చంగా మాట్లాడారో, అక్కడ నీ జీవితాన్ని బంగారం వల్ల ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు దేవుడు. ఆయన బంగారం వల్ల నీ కుటుంబాన్ని పరిచయం చేయబోతున్నాడు ఆయన. ఎంతమంది రాత్రి దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? మీరు తెలిసి ప్రభుని అడగండి. ఎవరికి చెప్పుకోలేని దాని రాత్రి యేసయ్యకి చెప్పుకోవడం ప్రారంభించండి. ఆదరించే దేవుడు నీవే ప్రభు, బలపరిచే దేవుడు నీవేనయ్యా. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో నీ జీవితం నీ దగ్గరకు వచ్చాను ప్రభు. అబ్రహాము కూడా ఒంటరిగా నీ దగ్గరకు వచ్చి ఏడ్చిన సందర్భాలలో మనుషులైతే అబ్రహామును విడిచిపోయారేమో, కానీ నీవు మాత్రం అబ్రహామును విడిచిపెట్టలేదు. అబ్రహామును ఆశీర్వదించినట్లు నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నా పాప రోత బ్రతుకును విడిచిపెట్టి నేను ప్రార్థించడం మొదలు పెడతానయ్యా. పరిశుద్ధంగా జీవిస్తూ మొదలు పెడతానయ్యా. నీ ఆత్మకు సహాయం నాకు కావాలి ప్రభువా. దాటిపోవద్దు ప్రభు. పిలవాలి, అంత పిలవట్ల. చాలా మంది పిలవట్ల. ఎందుకు మౌనంగా ఉంది? ప్రతి ఒక్కరు ప్రభువా అబ్రహాముని ఎన్నుకున్న రీతిగా ప్రభు, అబ్రహామును దర్శించిన రీతిగా నాయన
మిమ్మల్ని మర్చిపోతున్నారు కాదు. డబ్బు ఉన్నంత కాలం నేను బాగా చూసుకున్నారు. డబ్బు లేకపోతే మర్చిపోయారు కదా. బలం ఉన్నప్పుడు బాగానే నిలబెట్టుకున్నారు. బలం లేనప్పుడు నిన్ను ఎవరు పలకరించట్లేదు కదా. అయితే ఈ రాత్రి జాలి కలిగిన యేసయ్య నీ కొరకు దిగి వచ్చాడు. పిలవండి గట్టి, యేసయ్య నీ కృప నాకు కావాలి ప్రభు. నన్ను దాటిపోవద్దు ప్రభు. నీ దర్శనం నాకు కావాలయ్యా. నీ ముఖ దర్శనం నాకు కావాలి బాబు. నా పరిస్థితి ఏంటో అర్థం కాక, నా పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం కాక, ఇదిగో ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చాను యేసయ్య. యేసయ్య నీ కరుణ కావాలి. పురుషులారా, స్త్రీలారా, ఈ రాత్రి అమూల్యమైన దేవుని సన్నిధి ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తా ఉంది. ఆయన ఒక దర్శనం మీకు ఇవ్వడానికి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. పడిపోయిన కుటుంబాలను మరలా కట్టబోతున్నాడు. ఒంటరిగా వెలిగిపోతున్న ప్రతి జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఎండిపోయిన బ్రతుకులలో మరలా, ఎండిపోయిన బ్రతుకులు మరలా చివరి చేయబోతున్నాడు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. రెండు చేతులు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. పాడాలి. ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు.
అందరూ నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ. ఈ రాత్రి నా స్థితి మారబోతుంది. నీ బాహుబలమే నడిపించు నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపు. మనుషులు జాలి కూడా చూపించట్లేదు ప్రభువా, ఈ రాత్రి నీ కృప నాకు కావాలి. అందరూ కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నిన్నయ్యా నిన్ను మాత్రమే నా దైవం నిన్ను మాత్రమే నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. ఈ రాత్రి ఎవరైతే నిజంగా దేవుని నేను నమ్మానండి, మనుషులు నమ్మితే మోసం చేశారు ఎంతకాలం, ఈ రాత్రి అనాథగా వచ్చిన ఆ బిడ్డను, ఆ యవన బిడ్డను దేవుడు మర్చిపోలేనట్లుగా ఈ రాత్రి నన్ను కూడా దేవుడు పట్టుకుంటాడు. నేను ఎక్కడ పడ్డానో, ఎక్కడ అవమానపరిచాడనో, ఏ దూషణ నా మీద పడిందో అక్కడ దేవుని కృప చేత హెచ్చిస్తాడు. నేను అబ్రహాము వలె ఆశీర్వాదం పొందాలని ఆశ కలిగిన వారు ఎవరైతే ఉన్నారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. మీ కొరకు 1 2 3 4 హల్లెలూయా. ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే. అవును ప్రభు, ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన నాకు ఏ నశమలంటూ చేరి చూడు యేసుని. హల్లెలూయా. రమశబల రబరబల కృంగిపోకుమా చేరి చూడు యేసుని. హల్లెలూయా. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. అవును, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రం నా ధైర్యం నువ్వే. యేసు బాబు నిలవండి. నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే. నీవు సెలవీయగా కలుగని దేవుడుంది, వాక్కును పంపగా జరగని దేవుడు. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదే శ్రీమంతుడా, స్తుతి నీకు సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు. దావిది కుమారుడు దాటిపోవద్దు ప్రభు, నీవు కరుణించగా కాదను వాడవడు, శక్తితో నింపగా ఓడించు వాడవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగవనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగవనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చు. నీ బాహుబలమే నడిపించును నా స్థితుల. ఈ రాత్రి పరిస్థితులు బాగోలేదా? కుటుంబంలో భర్తకు భార్య మధ్య కొంచెం
భారమైపోతుందా? పిల్లలు మాట వినకుండా త్రాగుడికి బానిసలైపోతున్నారా? కష్టపడుతున్న సొమ్మంతా కూడా వ్యర్థమైపోతుందా? ఏదో అనుకుంటున్నాం కానీ అనుకున్న కార్యం జరగటం లేదా? నువ్వు ప్రేమించిన నీ బంధువులే, నీ స్నేహితులే, నీ అత్తమామ వారి, పొరుగింటి వారి, ఇంటి వారి నిన్ను అవమానపరిచారా? అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి నేను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. అబ్రహామును కన్నీరు తుడిచినట్లుగా నీ కన్నీరు తొడవబోతున్నాడు ఆయన. అబ్రహామును నిలబెట్టినట్లుగా నిలబెట్టబోతున్నాడు ఆయన. అబ్రహామును దర్శించినట్లుగా దర్శించబోతున్నాడు ఆయన. అబ్రహామును పరిస్థితులు మార్చినట్లుగా నేను పరిస్థితులు మార్చబోతున్నాడు ఆయన. ఎక్కడ పడ్డావో అక్కడ నిలబెట్టబోతున్నాడు ఆయన. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వేదైనా చేస్తావయ్యా. మనుషులు కొన్నే చేస్తారయ్యా, కానీ నువ్వు అన్నీ చేస్తావు. పరిస్థితులు బాగోలేదు ప్రభు. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం, ఎంతకాలం ఈ బ్రతుకు జీవితంలో పుట్టింటికి చెప్పుకుంటే పుట్టింటి వారు ఓదార్చలేక, మెట్టింటికి చెప్పుకుంటే మెట్టింటి వారు తిరస్కారం, బంధువులు చెప్పుకుంటే అవమాన పాలైపోయిన నా బ్రతుకులో ఏంటి నాకు దిక్కని ఈ రాత్రి అబ్రహాము వలె నీ పాదాల దగ్గరికి వచ్చాను బాబు. ఒక్కసారి నన్ను దర్శించి నీ దర్శనం నాకు ఇవ్వు ప్రభు. అడగండి, నీ దర్శనం నాకు ఇవ్వండి అనండి. మాట గట్టిగా కేకవేయండి, నీ దర్శనం నాకు ఇవ్వండి. అడగండి, నీ దర్శనం నాకు ఇవ్వండి. పిలవండి గట్టిగా, నీ దర్శనము నాకు ఇవ్వండియా ప్రభు. అడుగుతున్న బిడ్డలందరికీ నీ దర్శనం దయచేసి వారి కుటుంబాలు కట్టండి అయ్యా, వారి కన్నీరు తుడవండి అయ్యా, సమస్యలు తీసివేయండి అయ్యా. శోధించబడిన చోటనే బంగారు వలె ప్రపంచానికి నిన్ను పరిచయం చేయబోతున్నాడు బిడ్డ. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను బంగారు వలె పరిచయం చేయబోతున్నాడు ప్రభా. ఈ రాత్రి అటువంటి ఆత్మాభిషేకము నాకు దయచి ఈ 3 దినాలు ఆశీర్వాదకరంగా జరిగించి మొదటి రాత్రి, నిన్నటి రాత్రి, ఈ రోజు రాత్రి మీరు బలమైన మాటలు అందించారు. ఈ రాత్రి మా హృదయం తెప్పరిల్లింది నాయన. నీవు మాకున్నావనే ధైర్యం మాకుంది ప్రభా. ప్రభువానికి స్తోత్రాలు. ఈ 3 దినాలు పరిచయం చేసిన బిడ్డలను దీవించండి. పిల్లి బిడ్డలను దీవించండి. వాక్యం అందించిన సేవకులు దీవించండి ప్రభా. సేవకులు భోజన ఏర్పాట్లు చేసిన కుటుంబాలను దీవించండి. ఈరోజు ప్రభు విందును సిద్ధపరచడానికి పరిచయం చేసిన పరిచారకులందరినీ ఆశీర్వదించండి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మా గ్రామాన్ని, గ్రామ సంఘాలను, గ్రామ కుటుంబాలను, ప్రతి కుటుంబాన్ని యేసు నామమున దీవించబడుదురుగాక. ప్రతి కుటుంబము ఒక దర్శనము పొందుకుని వెళ్ళుదురుగాక. ప్రతి దరిద్రత తొలగిపోవుదుగాక. స్థితిగతులన్నీ మీరు మార్చి కుటుంబాలకు సంతోష సమాధానాలు మీరు దయచి యేసు పేరటి మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. వాక్యం అందించిన మరి బాబు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. మరి ఈ 3 రోజులు మరి ఘనంగా ఆశ్చర్యకరంగా దేవుడు మరి అద్భుతమైన ఆశ్చర్యకాలు జరిగించాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, మన గ్రామస్తులు, మన బంధువులు, రక్త సంబంధులు ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేక అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలని ఆశతో మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేశాం. కాబట్టి ఇంకెవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే రక్షణ మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ 3 రోజులు మరి ఘనంగా మర్యాదగా జరిగించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మన దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా సహాయం చేయవారు లేరు, ఎవ్వరు కూడా చేయరు. మరి అబ్రహాం గారు మరి అన్యుడు, తండ్రి అన్యుడు మరి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతగానో మరి ఎంతగా దీవించాడు ఒక్కసారి మనకు తెలిసిన విషయం. అలాగే మన కుటుంబాలను మనల్ని కూడా దీవించాలంటే ఎల్లకాలము ఆయన సర్దుకొచ్చి ఆయన ప్రార్థించుకుంటూ కన్నీరు కార్చుకుంటూ, అయ్యా నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరు లేరు తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశంలో నరుల ప్రార్థన ఆలకించాలని సెలవిచ్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా
ఎటువంటి అన్ని కూడా దేవుడు తీరుస్తాడని మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు దీవించి ఆచరించుగాక. ఆమె చక్కగా మరి 3 రోజులు వచ్చారు. చక్కగా మరి మీకోసం చక్కగా భోజనం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి తృప్తిగా వెళ్ళవలసిన కూడా మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్యన ఉన్న అవినాష్ గారు ప్రార్థన చేస్తారు. అవినాష్ గారు ప్రార్థన చేసుకుని అందరూ కూడా తలవంచండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచినటువంటి 3 రోజుల నుంచి ఈ గుడికి మీరు జరిగిస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నివాసుని యోహానయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా మీరు జరిగిస్తున్న ఈ కూడికల ద్వారా సంఘం బలపడాలి, సంఘం ఆత్మీయంగా ఎదగాలి, సంఘములు అనేకులు చేర్చబడాలి, రక్షణ బాప్తిసాలు జరగాలి. అట్టి కార్యాలు మీరు ఈ సంఘములో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటివరకు నిలబడి 3 దినాలు వాక్యాలు అందించిన దైవ సేవకులను బట్టి, విన్న వాక్యాలను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా రాత్రి దాసు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాట వారి హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. ఇంతవరకు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి ఈ 3వ దినము చివరి ఆశీర్వాద కుడికులు మేమున్నాం ప్రభా. చివరి సమయంలో మేమున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించి కృపలకు పాత్రలుగా ఎంచమని ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాం. ప్రత్యేకంగా నీ దాసు యోహానయ్య గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. సంఘాన్ని నడిపిస్తూ ఉండగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, ఇంకొన్ని సంఘాన్ని, గ్రామాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రిని దేవుని కృపయు, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన ఆత్మ నడిపింపు ఈ 3 రోజుల కూడికలకు సహకరించిన బిడలకును, పరిచయం చేసిన బిడలకును, గుప్పిళ్ళిప్పిన బిడలకును, ఈ 3 రాత్రులు వాక్యం అందించిన సేవకులకును, ఈ ఆఖరి రాత్రి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ, గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఆయన ఆత్మ సదాకాలము తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామము